దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? కొలికి వాక్యం వేయడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామ శుభములు. ఈ సౌండ్ పెట్టండి. సౌండ్ ఎక్కడ? ఈ సౌండ్ ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, ప్రతికూలమైన వాతావరణంలో అనుకూలత దయచేసి మీ ప్రజలకు సత్యం అందించడానికి తండ్రి, మీరిచ్చిన ఈ సమయమును తరుణమును బట్టి మీకు స్తుతులు. స్థానిక సంఘము ప్రజలు కలిసి కష్టపడి సభను తండ్రి ఏర్పాటు చేశారని విన్నాం. ఆ కష్టానికి ప్రతిఫలం నూతనమైన ఆత్మలను తండ్రి సంఘంలోనికి చేర్చండి. నిలబడి నేను తండ్రి వారికి ఏం చెబితే అర్థం అవుద్దో అర్థమయ్యేలా చెప్పడానికి నన్ను వాడుకోండి తండ్రి. ఈ ప్రయాసకు ప్రతిఫలంగా తండ్రి జీవార్థపు గ్రంథాల్లో తండ్రి వీరి పేర్లు నమోదు చేసుకోండి తండ్రి. ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఉంటే వారితో మాట్లాడండి. వారి హృదయాలు స్థిరపరిచి బలపరచండి. ఇప్పటికే తండ్రి రక్షణ అనుభవం ఉన్న వారిని తండ్రి మరింత ఆశీర్వాదకరంగా మారుస్తారని కోరుతూ ఈ సభను మమ్ములను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె మానిటర్ సమర్పి బేస్ తగ్గించి. నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉందా? చివరి వరకు ఓకే. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరానికి ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకునివాడు 5 తలాంతులు తీసుకునివాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు మరి 2 సంపాదించను. అయితే ఒక తలాంతు తీసుకునేవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానికి సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత అందరికీ వాయిస్ క్లియర్గా ఉందిగా? ఉన్నా ఉండకపోయినా ఉన్నట్టే. ఇది కొంచెం అర్థం అవ్వట్లేదు. సరే, తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. తిరగేసి ప్రశ్నించుకుందాం. మనకేమైనా అర్థమైందా? మనకేం అర్థం కాలేదు. సండే స్కూల్ లెవెల్ నుండి ఎగ్జాంపుల్స్ మనకు సుపరిచితమే అయింది, కానీ వాటి అర్థాల యొక్క ప్రశ్నలు మనం లేవనెత్తుకుంటే కొంచెం ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్నాం. దేవుడు సమకాలీన ఉదాహరణలు ఉపయోగిస్తూ తన మనస్సులో ఉన్న అనేక మాటలను బయటికి వెలువరిస్తున్నాడు. ఆ రోజు 1వ శతాబ్దపు ఉదాహరణలు ఇవన్నీ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో జరుగుతున్న పరిస్థితులను ఉపయోగిస్తూనే ఉదాహరణలుగా చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ యజమానుడు అనగానే నిజంగానే ఏదో ఆఫీసర్ ఉన్నాడు అనుకోకండి. ఇక్కడ ఎవడో దాసుడు ఉన్నాడు అనగానే నిజంగా ఎవరో ఆయన దగ్గర సర్వెంట్స్ పనిచేస్తున్నారు అనుకోకండి. ఇక్కడ యజమానుడు అంటే ఎవరంటే సాక్షాత్తు దేవుడే. ఇక్కడ దాసులు అనగా ఎవరంటే మనుషులే. గొడవ లేదంట. ఆయన ఊరి నుంచి తిరిగి వస్తున్నప్పుడు గొడవ లేదట. ఆయనను గూర్చి రాయబడిన సంగతులు రాస్తున్నప్పుడు ఆయన లెక్కలు అడుగుతాడు. అక్కడ వచ్చింది గొడవ. ఈ దేవుడితో వచ్చిన గొడవ ఈయన లెక్కలు అడుగుతాడంటే ఈయన ఖచ్చితంగా లెక్కలు అడుగుతాడు. ఆయన స్వభావం అది. ఆయనకి ఇవ్వడమే కాదు, ఇచ్చిన తర్వాత వాటిని ఏం చేసామో అడుగుతాడు. ఆయన 10 మంది కుష్ఠరోగుల్ని శుద్ధులుగా మార్చాడట. ఆ 10 మంది కుష్ఠరోగులు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి వచ్చింది ఎవరంటే ఒక్కడు. ఆ వచ్చిన ఒక్కడిని అడిగింది ఏంటో ప్రశ్న మనకు తెలుసు. మిగిలిన 9 మంది ఏరని అడిగాడు. అంటే ఆయన అడుగుతాడు. ఆదాము పండు తెంచి ఎక్కడో పొదల చోట దాక్కున్నప్పుడు ఆదాము తెంచాడని దేవునికి సర్వం పేరేంటని అడుగుతాడు.
జనసమూహంలో ఆయన నడిచి వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల నుంచి ఎవరో ఒక స్త్రీ రక్తస్రావంతో తడిసిపోతున్న ఆ స్త్రీ తన వస్త్రపు చెంగును తాకిందని ఆయనకు తెలుసు, అయినా అడుగుతాడు ఆయన. అంటే ఈయన యొక్క స్వభావాన్ని మనం తెలుసుకుంటే ఈ గూర్చి మనం చదువుతున్నప్పుడు బైబిల్లో ఎక్కువగా ఏ సంగతులు రాయబడ్డాయంటే దేవుని గూర్చి ఎక్కువ రాయబడింది. దేవుడు తర్వాత మరలా బైబిల్లో ఎక్కువ ఏ సంగతులు రాయబడ్డాయంటే మనుషుని గూర్చి ఎక్కువ రాయబడింది. ఒకటి దేవుని గూర్చి, రెండు మనుషుని గూర్చి. వీళ్ళిద్దరి యొక్క అవినాభావ సంబంధం ఎలా ఉండేదో, ఎలా తెగిందో, మళ్ళీ ఎలా కలవబోతుందో వీటి నేపథ్యాలు తెలియచేయడమే బైబిల్ పని. ఈ బైబిల్ యొక్క నేపథ్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుడు మానవుల పట్ల ఏం కోరుకుంటున్నాడో చాలా స్పష్టత మనకు వస్తుంది. అందుకే బైబిల్ మనం అలా చదువుతున్నప్పుడు ఎక్కువగా బైబిల్లో రాయబడింది మానవ చరిత్రలు ఎక్కువ రికార్డ్ చేయబడ్డాయి. రాజుల చరిత్రలకు పెద్దపీట వేయలేదు, ఖగోళానికి పెద్దపీట వేయలేదు, భూగర్భ శాస్త్రాలు రాయడానికి ఆయన పెద్దపీట వేయలేదు. బైబిల్లో ఎక్కువగా దేవుడు ఏ చరిత్రను రాశాడంటే మానవ వృత్తాంతాలు ఎక్కువ రాశాడు. అంటే వాటిని క్యారెక్టర్ స్టడీ అంటారు. ఈ క్యారెక్టర్ స్టడీ అంటే మనుషులు దేవుడి మీద ఆనుకుంటే ఎలా ఉంటారో, ఆనుకోకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో, దేవుడు అనే ఒక పాత్ర మానవ జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్రగా పోషిస్తాదో తెలుసుకోవాలని మనకన్నా ముందు అశ్వులు బాసిన అనేక మంది చరిత్ర బైబిల్లో రాశారు. అంటే వీటిని గూర్చి మనం చదువుకున్నప్పుడు మనకి ఏమర్థమవుద్ది? దేవుణ్ణి పట్టుకుంటే దినదినం ఎదిగిన వారు ఎలా ఉన్నారో బైబిల్లో రాశారు. దేవుణ్ణి పట్టుకుని నిర్లక్ష్యంగా ఉంటే దినదినం ఎలా రాలిపోయారో కూడా బైబిల్లో రాశారు. అంటే ఈ రాలిపోయిన సంగతులు ఎందుకు, వాటి గూర్చి స్టడీ మనం చేస్తే మనం ఎందుకు రాలిపోకూడదో, ఎలా జాగ్రత్తగా ఉండాలో మనకు అర్థమవుతుంది. వీటిని గూర్చి తెలుసుకోవడం అంత ప్రాముఖ్యం అంటే చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈయన అడుగుతాడు, ఈయన నువ్వు ఇల్లు అడుగు నీకు ఇల్లు ఇస్తాడు, ఇల్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఇంటిని గూర్చి లెక్క అడుగుతాడు. నీకు ఆరోగ్యం లేదని అడుగు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యాన్ని గూర్చి ఒకరోజు నీ ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నావు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నీకు పిల్లలు లేరని అడుగు, నీకు పిల్లల్ని ఇస్తాడు. ఆ ఇచ్చిన తర్వాత ఆ పిల్లల సంగతి ఏంటో కూడా అడుగుతాడు. వివాహం కాక ఇబ్బంది పడుతున్నారు, వివాహాన్ని గురించి అడిగిన తర్వాత, వాళ్ళకి వివాహం జరిగిన తర్వాత వాళ్ళ వివాహ జీవితం ఎలా ఉందో కూడా అడుగుతాడు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఈ దేవుడు ఇస్తాడు. ఈయన అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఈయనకుండే గొప్ప గుణం ఏంటంటే మళ్ళీ అకౌంటబిలిటీ అడుగుతాడు. ఆ అకౌంటబిలిటీకి మనం సరిపోకపోతే నిప్పులు కుప్పలు తెచ్చి నెత్తి మీద పోసుకున్నవారు అవుతాం. ఈ దేవుడిని కేవలం ప్రేమామయుడిగానే చూడకండి, ఈ దేవుడిని కేవలం ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడిగానే చూడకండి, ఈ దేవుడిని లెక్కలు అడిగే దేవుడిగా కూడా చూడండి. ఏం చెప్తున్నారు బ్రదర్ మీరు అంటే, బైబిల్లో వ్యక్తుల జీవిత వృత్తాంతాలు అలా చదువుకుంటూ వెళితే కొన్ని సూసైడ్ కేసులు మనకు కనబడతాయి. ఆత్మహత్యలు అన్నారు వాటిని. ఎందుకు ఈ ఆత్మహత్యల పరంపర జరిగిందంటే గుండెల్లో గుద్దేసే మాట చెప్పన, వారు దేవుడి దగ్గర తీసుకున్న వరములను బట్టే ఆత్మహత్య చేసుకున్నారు. అర్థమవుతుందో లేదో ముఖ్యాంశాలు మరోసారి అర్థమవుతుందా? వాళ్ళు కేవలం ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే వరములు. మనం ట్రాన్స్లేషన్ చేసుకుంటే దాన్ని ఆశీర్వాదాలు. అంటే ఆశీర్వాదాలు తీసుకుంటే సూసైడ్ చేసుకుంటారంటే చేసుకుంటారు. ఆశీర్వాదం తీసుకుంటే సూసైడ్ ఎందుకు చేసుకుంటారు? మనం తెల్లారితే మోకాళ్ళు వేస్తే కిరాణాలు తిప్పినట్టు తిప్పుతాం దేవుని దగ్గర. దేవా అది ఇచ్చే, దేవా ఇది ఇచ్చే, దేవా మా పిల్లల్ని దీవించే, దేవా మా కుటుంబాన్ని దీవించే, దేవా మా వ్యాపారం. ఎన్ని అడుగుతామో, ఎన్ని అడగకూడదు అడుగుతాం, అడగండి కాదంటలేదు. కానీ ఎన్ని అడిగినా ఒక మాట గుర్తుపెట్టుకోండి, షరతులు వర్తిస్తాయి. ఖచ్చితంగా కొన్ని షరతులు వర్తిస్తాయి. ఆ షరతులను పాటించకపోతే ఆశీర్వాదాలు తీసుకున్న వారు ఏమైపోయారో బైబిల్లో రాయబడ్డాయి. ఏమైందంటే మచ్చుకి 3 ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఇశ్రాయేలు చరిత్ర ఒక చరిత్ర తెలుసుగా. ఆ సమాజం నిజమో కాదో తెలియాలంటే ఇప్పటికీ టీవీ 9లో ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అని మనకు లైవ్ వస్తుంది, మీరు చూడండి. అంటే ఇజ్రాయేల్ అనే ఒక దేశం నిజంగానే ఉంది, ఇశ్రాయేల్ అనే చరిత్ర నిజంగానే ఉంది. ఆ ఇశ్రాయేలు సమాజానికి దేవుడు ఒకరోజు నాయకుడిగా వ్యవహరించిన దాఖలాలు బైబిల్లో కనబడతాయి. ఇశ్రాయేలు సమాజం మనకు తెలుసు. వారు ఐగుప్తి నుంచి విడిపింపబడిన తర్వాత 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారికి దేవుడు కానాను భూభాగాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే వారి కానాను భూభాగాన్ని దేవుడు అనుగ్రహించాడో
వారు కానాను భూభాగానికి వచ్చిన తర్వాత అప్పటి వరకు వాళ్ళకి నాయకులు లేరు, అప్పటి వరకు వాళ్ళకి రాజులు లేరు, అప్పటి వరకు వారు మనుషుల చేత పరిపాలింపబడాల్సినంత అవసరత వాళ్ళకి లేదు. మరి అప్పటి వరకు వాళ్ళకి నాయకుడు ఎవరు? దేవుడే వాళ్ళకి నాయకుడు. మరి వాళ్ళకి రాజులు లేరంటే దేవుడే వాళ్ళకి రాజు. అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని నడిపించినప్పుడు దేవుడు వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాల కళ్ళ ముందు చూస్తుండగానే వారికి నెరవేర్చేవాడు. చక్కగా నడిపించాడు, అనుకున్న ప్రాంతానికి నడిపించాడు, వాగ్దాన భూభాగానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక పొలిటికల్ మూమెంట్ ఇజ్రాయెల్ దేశంలో స్టార్ట్ అయింది. ఒక రాజకీయ పరివర్తన, ఒక రాజకీయ శాస్త్రం, ఒక పొలిటికల్ సైన్స్ అనే ఒక పేజ్ స్టార్ట్ అయింది. ఏమైంది? అప్పటి వరకు న్యాయాధిపతులు ఉండేవారు, జడ్జెస్. ఈ న్యాయాధిపతుల కాలం తర్వాత సరిగ్గా ఇక న్యాయాధిపతుల కాలం ముగిసిపోతుంది అనుకునే సమయానికి చిట్ట చివరి న్యాయాధిపతిగా మనకి బెంచ్ మార్క్గా కనబడేది ఎవరైనా ఉన్నారు అంటే సమూయేలు. ఎవరు? సమూయేలు గారు. ఆయన న్యాయాధిపతి అలాగే ప్రవక్త కూడా. ఈ న్యాయాధిపతికి వ్యవహరిస్తున్న ఈయన రిటైర్మెంట్ టైంకి దగ్గరకు వచ్చేసాడు. ఆయన బతుకుండగానే దేశానికి మళ్ళీ ఒక రిప్రజెంట్ కావాలని వారిని వీరిని రిప్రజెంట్గా పెడితే బాగోదనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలియదు, కానీ తన సొంత కొడుకుల్ని ప్రతినిధులుగా పెట్టడం జరిగింది. తన సొంత కొడుకుల్ని ఎప్పుడైతే న్యాయాధిపతులుగా పెట్టారో, తెలుగులో సామెత ఉంది, పండిత గర్భాన్నట సొంట్లో పుట్టారట. పరమ సొంట్లో పుట్టారు. ఎవరికి? సమూయేలు గారికి. ఎప్పుడైనా సమూయేలు గారి యొక్క లైఫ్ స్టడీని మీరు గమనించండి. సమూయేలు కొడుకులు పాడవడానికి జస్ట్ నేను అవుట్లైన్ మాత్రమే చెప్తున్నాను. సమూయేలు కొడుకులు పాడైపోవడానికి అతిపెద్ద కారణం ఏంటి చెప్పనా? సమూయేలు, బాగా వినాలి, సమూయేలు గారు ఊరికి ఇంపార్టెంట్ ఇచ్చాడు, రచ్చబండ్లో కేసులకు ఇంపార్టెంట్ ఇచ్చాడు, ఇరుగు పొరుగు గొడవల చక్కబెట్టడంలో ఇంపార్టెంట్ ఇచ్చాడు. తన లైఫ్ అంతా సువార్త జర్నీలో తిరగడమే సరిపోయింది తప్ప సమూయేలు గారి యొక్క కొడుకులు అలా తయారవడానికి కారణం ఏంటి చెప్పనా? తన కొడుకులకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోవడం వల్లనే, తన సేవా జీవితం బిజీ అయిపోవడం వల్లనే తన కొడుకులు పాడైపోయారన్న సంగతి ఆయనకి తెలియనంతగా పాడైపోయారు. తన కొడుకులు ఎప్పుడైతే, మీరు గమనించండి, తన కొడుకులు ఎప్పుడైతే న్యాయాధిపతులు అయ్యారో సమూయేలు కంటపడకుండా కొన్ని రాజకీయ పరిస్థితులు వాళ్ళు తీసుకొచ్చి లంచాలకి మరిగారు. దొంగ తీర్పులు ఇస్తున్నారట. ఏమైనా దొంగ తీర్పులు ఇస్తున్నారంటే, డబ్బు ఉన్నవాడికి ఒకలాగా, డబ్బు లేనివాడికి ఒకలాగా, నోరు ఉన్నవాడికి ఒకలాగా, నోరు లేనివాడికి ఒకలాగా, చిన్నోడికి ఒకలాగా, పెద్దోడికి ఒకలాగా, మోతుబరికి ఒకలాగా, సామాన్యుడికి ఒకలాగా దొంగ తీర్పులు ఇచ్చుకుని లంచాలకు మరిగేశారట సమూయేలు కొడుకులు. ఎప్పుడైతే సమూయేలు కొడుకులు లంచాలకు మరిగారో గుప్పుమన్న వార్త ప్రజల్లో స్టార్ట్ అయిపోయింది. ప్రజల్లో విప్లవం వచ్చింది. ఏంటంటే, ఈ పనికిమాలినోళ్ళు మనకు న్యాయాధిపతులుగా ఉన్నంతకాలం మన దేశం బాగుపడదు, పెద్ద ఆయన ఉన్నంతసేపే మన దేశానికి ఏదైనా సమాధానం దొరుకుద్ది. నేడో రేపో సమూయేలు గారు చనిపోయేలా ఉన్నారు కనుక సమూయేలు గారు ఉండగానే కాస్తంత మంచి నాయకుడు మనకు కావాలని ఒక రిక్వెస్ట్ సమూయేలు గారికి పెట్టాలని చెప్పి అందరూ ఒక రాజకీయ ఎజెండాతో వచ్చి ఒక పాయింట్ పట్టుకున్నారు. ఆ పాయింట్ ఏంటంటే, ఇరుగు పొరుగు సామ్రాజ్యాలు ఎలాగైతే రాజుల పరిపాలనలో ఉన్నాయో, ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటివరకు రాజులు లేరు గనక మాకు ఒక రాజు కావాలి అన్నారు. వాళ్ళు ఎందుకు రాజు కావాలన్నారు? అక్కడ ఇంటర్నల్గా కనబడే ఆన్సర్ ఏంటంటే, ప్రజలు ఎందుకు రాజు కావాలంటున్నారు? సమూయేలు కొడుకులు సమూయేలులా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రాజు కావాలని అడుగుతారా? అంటే వాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజల నోట ఇలాంటి విప్లవాత్మకమైన మాట రావడానికి, వాళ్ళు అడిగింది తప్పే, వాళ్ళు రాజు కావాలని అడగడం తప్పే, కానీ వాళ్ళు అలాంటి మాట పలకడానికి కారణం సమూయేలు కొడుకులు తినంగా లేరు గనక. సమూయేలుది ప్రాబ్లం ఎంతో కొంత ఉంది అక్కడ. ఆ సమూయేలు కొడుకులు ఏమని అడిగారంటే, లంచాలు అడిగేసరికి ప్రజలు తట్టుకోలేక వాళ్ళు ప్రజల్లోంచి ఒక చైతన్యం వచ్చింది, మాకు రాజు కావాలన్నారు. దేవుడి దగ్గరికి సమూయేలు గారు వెళ్ళి, ప్రభువా వీళ్ళు రాజు కావాలని అడుగుతున్నారంటే, సమూయేలు వాళ్ళకి చెప్పు, ఒక మనిషి మరొక మనిషికి రాజు అవుతాడంటే ఎంత ప్రాబ్లమెటిక్గా ఉంటుందో చెప్పు. అయినా నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధపడాల్సింది ఎవరు? నేను బాధపడాలి సమూయేలు, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు తెలుసా? ఆయన పూర్తిగా ఎలిబరేట్ అవ్వలేదు, కానీ ఎందుకు దేవుడు సమూయేలుతో ఆ మాట అన్నాడంటే, బాధపడాల్సింది నువ్వు కాదు నేను. ఎందుకు నేను బాధపడాలంటే, నీ కొడుకులే తినంగా ఉంటే ఈరోజు వీళ్ళ నోట ఆ మాట రాదు. అదే అక్కడ మీనింగ్.
నీ కొడుకులు తినంగా లేరు గనకే వీళ్ళ నోటంటే ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను సమూయేలు, వాళ్ళకి ఒక మాట చెప్పు. మనుష్యుడు మరొక మనుష్యుకు రాజు అయితే ఎంత ప్రాబ్లం ఎట్టుకుంటా చెప్పు. వాడు గుర్రాలని ఈ ప్రజలు మేపాలి, వాడు గుర్రాల ముందు రథాల ముందు పరిగెట్టాలి. ఒక మనిషి రాజు అయితే వాడి ఇంట్లో ఊడిగించేయాలి. వాడు నాయకుడైన తర్వాత మీ పిల్లలు మనవరాళ్ళ వరకు వాళ్ళకి సేవలు చేయడానికి తప్ప వాడిచ్చిన ఏ వాగ్దానాలు మీకు నెరవేర్చరు. చివరికి రాజులు ఎదుగుతారు, సామాన్యులుగా మీరు మిగిలిపోతారు. ప్రజల వలన మరొక ప్రజ మనుషుల్ని పరిపాలించడం అనేది చరిత్రలో ఎప్పుడు అన్ఫిట్ అని చెప్పు సమూయేలని. ఈ స్టోరీ అంతా సమూయేలు గారు వెళ్ళి ప్రజలకు వినిపిస్తే ఇంతమంది ప్రజలను పోగేసి మొత్తం ప్రజలకు వివరిస్తే ఆ ప్రజలు అన్నారట, మొత్తం విన్న తర్వాత మాకు రాజే కావాలన్నారంట. మరి అలా కాదురా, ఇలా జరుగుద్ది. ఒక మనిషి మరొక మనిషికి మాదిరికరమైన నాయకుడిగా ఎప్పటికీ ఉండలేడు. దేవుడే సాక్షాత్ వివరించమని చెప్పాడంటే మొత్తం వివరణ తర్వాత వీళ్ళు అన్నారట, మాకు రాజే కావాలి. దేవుడు అన్నాడు, ఎలాగ ఏడుస్తున్నారు కనుక వాళ్ళకి నచ్చినట్టే ఒక రాజుని నేను రాజుని సిద్ధపరుస్తానన్నప్పుడు సమూయేలు గారు అలా తిరుగుతున్నాడు రాజుని ఎవరిని సెలెక్ట్ చేయాలని. అలా తిరుగుతుండగా సరిగ్గా అదే టైంలో ఇజ్రాయెల్లో చాలా పొడవుండి లాంగ్ హెయిర్ వేసుకుని చూస్తే ఇతడు ఖచ్చితంగా రాజే అన్నంటే ఫీలింగ్ ఇచ్చే ఒక అందమైన ఒక అబ్బాయి అలా తిరుగుతున్నాడు. ఆ అబ్బాయి పేరు సౌలు. ఆ అబ్బాయి ఎందుకు అటువైపు తిరుగుతున్నాడంటే వాళ్ళకు ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ నాన్నగారి యొక్క బిజినెస్లో ఉన్న గాడిదలు తప్పిపోయాయి. ఆ గాడిదల్ని ఈ అబ్బాయి టేకప్ చేస్తున్నాడు, నాన్నగారికి బిజినెస్లో అందొస్తున్నాడు. ఎప్పుడైతే ఆ గాడిదలు తప్పిపోయిన గాడిదల కొరకు ఆ అబ్బాయి ఎత్తుక్కుంటూ అలా తిరుగుతూ ఉండగా ఆ గాడిదల్ని ఎతుకుతున్న టైంలోనే సరిగ్గా సమూయేలు గారికి ఆ అబ్బాయి సైట్ అయ్యాడు. ఒకరికొకరు మాట్లాడుకున్నారు. గాడిదల విషయాన్ని ఈ సమూయేలు గారికి చెప్పాడు. ఏది ఏమైనా దేవుడు ఏమన్నాడంటే, సమూయేలు ద్వారా ఒక ప్రేరేపణ ఇచ్చే దేవుడు ఎలా అన్నాడు, ఇశ్రాయేలుకి రాజువు నువ్వే అనగానే ఈ అబ్బాయి కంగారు అయిపోయాడు. ఎందుకు చెప్తున్నాను వినండి. ఎప్పుడైతే ఈ అబ్బాయి కంగారు అయిపోయాడు, ఈ అబ్బాయి చూడడానికి ఎత్తుకుంటాడు, చూడ్డానికి హీరోలా కనబడతాడు. ఇశ్రాయేల్లో పురుషులందరూ ఎవరైనా సరే సౌలు గారికి భుజాల దగ్గరికి వస్తాడంటే ఈయన చాలా పెద్ద పొడవు ఉంటాడనమాట. అంత హైట్ ఉన్న ఈయన, మీరు గమనించండి, అంత హైట్ ఉన్న ఈయన ఎక్కడ చూసిన వెంటనే అట్రాక్షన్ పర్సనాలిటీలా ఉంటుంది. కానీ ఆయన గుండె ధైర్యం మాత్రం చాలా తక్కువ. చాలామంది చూడండి చూడడానికి బాగుంటారు కానీ ధైర్యం మాత్రం చాలా తక్కువ. పిరుకోడు, సై ఎక్కువ. ఏదన్నా ఎవరైనా కొత్తోళ్ళు వస్తే సౌలు గారికి వచ్చి బైబిల్లో రాయబడింది, ఎవరైనా కొత్తోళ్ళు సౌలు గారి ఇంటికి వస్తేనట మిద్ది మీదకి పోయి దాక్కునేవాడట. కొంతమందిని మీరు చూసారా, ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వస్తే చుట్టాలు సిగ్గుపడాలి, ముందు మనం సిగ్గుపడిపోతాం. వాళ్ళ బయట ఉంటే ముందు మనం బయటికి రాం. అదో రకమైన యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా. సౌలు గారికి కూడా అదే. కొత్త వాళ్ళని చూస్తే ఈయన సిగ్గుపడిపోయాడట. ఎవరంటే ఈయనకి బిడియం ఎక్కువ, భయం ఎక్కువ. ఇలాంటి వ్యక్తిని మొత్తం మీద ప్రవక్త మోటివేషన్ చేసి అది చేసి ఇది చేసి, ఎవరే నాయన నీకు మామూలు ఆశీర్వాదం దేవుడు ఇవ్వట్లేదు, నీ గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నువ్వు రాజు అవ్వబోతున్నావని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. అంటే మొత్తం మీద ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఆ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆయన రాజు అయ్యాడు. సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన పరిపాలించిన 40, సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించేసరికి ఎక్కడ లేని మోజు సింహాసనం పిచ్చి వచ్చేసింది ఆయనకి. ఆ సింహాసనం పిచ్చి అంటే ఆయన నిద్రపోయినా లేచిన ఫేమ్ నేమ్ కోసం కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఈ ఫేమ్ నేమ్ కోసం కొట్టుకుంటున్నాడో ఒక యుద్ధానికి పిలుపునిచ్చారు అపోజిషన్. ఆ రోజుల్లో ఇశ్రాయేలుకి బద్ధ శత్రులు ఎవరైనా ఉన్నారంటే ఫిలిస్తీన్లు. అపోజిషన్ పిలిపించేమందంటే యుద్ధానికి రమ్మన్నారు. వీళ్ళందరికీ ఒక బ్యాటిల్ గ్రౌండ్ ఉండేది ఆ రోజుల్లో. ఎందుకు చెప్తాను వినండి, మీకు అర్థమవుద్ది. వాళ్ళందరికీ ఒక యుద్ధ భూమి ఉండేది. ఆ రోజుల్లో దేశానికి యుద్ధం వస్తే ఇద్దరు దేశాలు కొట్టుకోవడానికి ప్రత్యేకమైన ఒక యుద్ధ భూమి ఉండేది. అక్కడికి పోయి కొట్టుకునేవారు ఎవరు? సైన్యము, రాజులు, అధిపతులు అక్కడ కొట్టుకునేవారు. సామాన్యులకి ఇబ్బంది లేకుండా యుద్ధం ఊరు బయటో దేశం బయటో జరిగేది. ఇప్పుడు నీతి లేదు, పాడు లేదు, నిద్రైనప్పుడు వేస్తున్నారు బాంబు మీద. ఒకప్పుడు యుద్ధాలకి నీతి ఉండేది, ఒకప్పుడు యుద్ధాలకి ఒక పద్ధతి ఉండేది. సైన్యం కొట్టుకుంటే ఎవడు ఓడిపోతే వాడి దేశాన్ని వీళ్ళు టేకప్ చేసేవారు. అదొక నీతి. ఇప్పుడు దున్నపోతూ దెబ్బలాడుకుని చెప్పండి మన మీద పడిపోతున్నాయి. అప్పుడు చూడండి, ఎవడో పాకిస్తాన్ ఏదో అన్నాడట, పాకిస్తాన్ వాడు దమ్ము ధైర్యం ఉంటే ఎవరితో ఫైట్ చేయాలి? మన ఇండియన్ బార్డర్లో ఉన్న సైన్యంతో ఫైట్. ఆడాలతో చేయడు, నిద్రపోయిన సిటీ మీద వేస్తాడు బాంబాడు. ఒక నీతి లేదు. మీరు ఎవరైనా చూడండి, ఏ దేశమైనా చూడండి, పబ్లిక్ని ఇబ్బంది పెట్టండి ఈరోజు యుద్ధం అనుకోవట్లేదు.
ఆ రోజు యుద్ధాలు అలా కాదు. సైన్యానికి ఎంత బలం ఉందో ఆ సైన్యం చూడాలి, ఆ సైన్యానికి ఎంత బలం ఉందో ఈ సైన్యం చూడాలి. వాళ్ళ చేత్తో ఎంత బలం ఉందో వాళ్ళ బలాబలాలు చూసుకున్న తర్వాత ఓడిపోయిన వారి దేశాన్ని స్వాధీనపరచుకునేవారు. ఇలాంటి యుద్ధానికి పిలుపునిస్తే వెళ్ళారు. సమూయేలు గారు తన సైన్యాన్ని తీసుకుని గుడారాలు వేసుకుని ఆ పిలుపునిచ్చిన ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళడానికి దగ్గరికి వెళుతున్నప్పుడు వాళ్ళకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే, మీ అందరూ కలిసి మా మీదకి రావడం, మేమందరం కలిసి మీ మీదకి రావడం టైం వేస్ట్ కార్యక్రమం. మా టీం నుంచి నేను వస్తున్నా, మీ టీం నుంచి ఎవడైనా దమ్ము ధైర్యం ఉన్నవాడంటే రండి అని ఒక అజానుభావుని బయట పంపాడు. ఒక తాడోడాడు, ఆ తాడిగాడు అంత ఉన్నాడు. ఆడి పేరు గొలియాత్. ఆడొచ్చి ఏమన్నాడంటే, వాడు పిలుస్తున్నాడు, ఇశ్రాయేలు దేవుణ్ణి నమ్ముకున్న ఇశ్రాయేలీల్లో ఎవరైనా ధైర్యం ఉన్నవాడు ఎవడైనా ఉంటే నేను ఒక్కడిని వస్తున్నా, మీరు ఒక్కడు రండి అన్నాడు. ఆడు మాట్లాడుతున్న మాటలకి ఎవడికి ధైర్యం లేదు. ఎందుకంటే ఆడు చూస్తే ఆడు చాలా పొడవున్నాడు, ఆడు భుజబలం చాలా ఉంది. ఆడు వేసే ఈటిద్దరు మోస్తున్నారు, ఆడు పట్టుకున్న డాల్ ఇద్దరు మోస్తున్నారు. ఇశ్రాయేలు పురుషుడు సైన్యం ఎవడైనా ఆడు తొడంత ఉన్నాడు. ఆడు చూస్తే సకానికి సగం స్తంభం అంత ఉన్నాడు. ఇప్పుడు ఆడు పిలుస్తుంటే ఆడి పిలుపుకి ఎవడు రెస్పాండ్ అయినా ఆడికి అదే ఇక చివరి బర్త్డే. ఇక ఎవడెళ్ళడు. రాజుగారు కూడా లోపల దూరేశారు. ఆ గుడారం లోపల ఉండి రాజుగారు ఏమంటున్నారంటే, ఆడింకా అరుస్తున్నాడంటే, సార్ ఆడింకా అరుస్తున్నాడు సార్. ఏమని అరుస్తున్నాడు? రమ్మంటున్నారు సార్ అంటే ఒకడినొకడు ముందు చూసుకుంటున్నారు. నువ్వు వెళ్ళరా అంటే ఎవడు వెళ్ళట్లేదు. ఎవడికాడికే కారణాలు ఉన్నాయి. ఏమనంటే, అసలు నేను వెళ్దాం అనుకున్నాను, నేను ఎందుకు వెళ్ళట్లేదంటే మొన్నే పెళ్ళి అయింది అన్నాడు అంట ఒకడు. నేను కూడా వెళ్తున్నా, ఎదవాగుతున్న వాక్య ఆడు నోరు ముంచి మూత పగలగొట్టేద్దాం అనుకున్నాను, కానీ నేను వెళ్తున్నా, కాకపోతే మా నాన్నకి నేను ఒక్కడనే అన్నాడు. ఎవడ కారణాల వాడి, జస్ట్ కామెంటరీ చెప్తున్నాను అంతే. ఎవడ కారణాల వాడివి, ఎవడ నెపాల వాడు చెప్పుకుంటున్నాడు. అందరూ బిల్డప్ ఇచ్చినోలే, కానీ వెళ్ళేవాడు ఎవడు లేడు. ఊర్లో మాత్రం ఏం చెప్పొచ్చారు? ఊర్లో మాత్రం పెద్ద యుద్ధానికి పోతున్నట్టు వాళ్ళ ఆడవాళ్ళ దగ్గర బిల్డప్ ఇచ్చొచ్చారు. ఇంటి దగ్గర కత్తులు నూరుతారుగా, కత్తులు యుద్ధానికి వచ్చేటప్పుడు వాళ్ళ ఆవిడ ఏమేమి చెప్పుకుంటారు తెలుసా? ఈరోజు మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? యుద్ధానికి వెళ్ళాడు, రేపు వస్తాడు 2 తలకాయలు పెట్టుకుని. ఎక్కడికెక్కడ బిల్డప్ చెప్పుకుంటున్నారు. టౌన్లో సౌండ్ బాగుంది, ఊర్లో సౌండ్ బాగుంది. మా ఆయన యుద్ధానికి వెళ్ళాడు, వాళ్ళ ఆయన యుద్ధానికి వెళ్ళాడే. యుద్ధంలో ఎరగదీసేది ఏమీ లేదు. పొరపాటున యుద్ధంలో కాలు ఎడితే ఇంక మీ ఆయన ఇంటికి రాడు. ఎందుకంటే ఆడు అలా ఉన్నాడు, ఆడు పిలుస్తున్నాడు. ఊర్లో యుద్ధంలో ఏం జరుగుతుందో ఊర్లో ఎవరికేం తెలుస్తుందా? తెలియదు. ఈరోజంటే ఎప్పటికప్పుడే వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లు ఉన్నాయి కనుక ఎప్పటికప్పుడు అప్డేట్ స్టేటస్లు, ఫోటోలు పెడుతున్నారు కనుక ఏం జరుగుతుందో నిమిషాల వ్యవధిలో తెలుస్తుంది. ఆ రోజు ఏం తెలుస్తుంది? ఇక్కడి నుంచి ఎవడైనా వెళ్ళాలి, అక్కడి నుంచి ఎవడైనా రావాలి. అక్కడ యుద్ధం ఏం జరుగుతుంది ఎవరికీ తెలియదు. అక్కడి వరకు ఎందుకు, దావీదు గారి నాన్నగారికే యుద్ధంలో ఏం జరుగుతుందో తెలియదు కనుకే దావీదు గారి నాన్నగారు ఏమనుకున్నారంటే, దావీదు పెద్ద కొడుకులందరూ సైన్యంలో బోర్డర్లో పనిచేస్తున్నారు కనుక, వాళ్ళకు కూడా కమాండర్స్ కనుక, దావీదు గారి నాన్నగారు ఏమనుకున్నారంటే, మా కొడుకులు తెగ ఎరగదీసేస్తున్నారు, అక్కడ అలిసిపోతారు, మా బిడ్డలకు ప్రోటీన్ ఫుడ్ కావాలని ప్రోటీన్ ఫుడ్ జున్నుగడ్డలు ఎక్సెట్రా అని ఒక క్యారేజీ రెడీ చేసి ఈ 10వ తరగతి వయసున్న కుర్రోడికి క్యారేజీ ఇచ్చి పంపించారు. ఆ కుర్రోడు పేరే, ఎందుకు చెప్తున్నాను ఏమన్నా, మీకు అర్థమైపోయినా అర్థమైనట్టే చూడడానికి ఉంది చెప్పు, చివరికి వెళ్ళకి అర్థమవుద్ది. అయితే దావీదు గారికి ఎప్పుడైతే క్యారేజీ ఇచ్చి పంపించారో, ఈ అబ్బాయి ఇలా పట్టుకున్న ఆ క్యారేజీ పట్టుకుని వస్తూ ఉండగా వీడి సౌండ్ వినబడింది దావీదు గారికి. వాడేమంటున్నాడు? ఇశ్రాయేల్లో ఎవరో పురుషుడు లేడా? ఎవడో నా మీదకి యుద్ధానికి రాడా? ఎవడు కూడా ఇదిగో ఇశ్రాయేల్ తరపున ప్రతినిధిగా నిలబడలేడా? రాజు కానీ, సైన్యాధిపతి కానీ, సామాన్యుడు కానీ ఎవడో నా మీదకి రారా? ఒకవేళ వస్తే మిమ్మల్ని ముక్కలుగా నరికి ఆ వచ్చిన వాడి దేహాన్ని ఆకాశానికి, భూపక్షులకి, భూజంతువులకి, ఆకాశ పక్షులకి ఎగరవేసి పడేస్తానని చెప్పి వాడు సవాల్ చేస్తున్నాడు. ఆ సవాల్ వాడు ఎవడికి రావాలన్న ఆలోచన కూడా లేదు. ఈ లోపు ఈ వాయిస్ దావీదు గారు విన్నారు. ఆ పక్కన వాళ్ళు అడిగారు, అడుగుతూ ఆ క్యారేజీ పట్టుకుని దావీదు గారు వస్తున్నారు. సార్ ఆడు ఏదో అంటున్నాడండి అంటే ఈ సీనియర్స్ అందరు అన్నారు, ఆడ అలాగే అంటాడు, మేము వింటలేదు, నువ్వు కూడా వినకు, వినలేనట్టే. మీ అన్నీళ్ళు అక్కడ ఉన్నారు, క్యారేజీ ఇచ్చి వెళ్ళిపోంటే. అది కాదు సార్, ఆడెవడు సార్ సున్నతి లేనివాడు, ఆడెవడు మనల్ని అనడానికంటే, నువ్వు ఆగరా బాబు, ఏదో 40 రోజుల నుంచి ఏదో కవర్ చేసుకుని వస్తున్నావు, ఇప్పుడు లేని రిప్లై ఇచ్చావంటే ఆడు గుడారాల మీద నడిచి వెళ్ళిపోయేలా అన్నాడు. అందరినీ తొక్కుని పోతాడు, నువ్వు లేనిపోయిన రిప్లై ఒక నువ్వు ఎవరి తాలిగ్గా, పలానా వాళ్ళ తాలిగ్గా ఇచ్చేసిపో అంటే, అది కాదు సార్, ఆడిని కొడితే ఏమవుతుంది సార్ అంటే, ఇటు ఆయన కొడతావా అన్నారు.
ఆయన చూస్తే చూస్తేనే పగలో కల్లోకి వచ్చేసేలా ఉన్నాడు. అలాంటిది వాడిని నువ్వు కొడతానంటావేంటి అంటే, లేదు సార్ వాడి సంగతి ఏదో నేను తేలుస్తానంటే, నువ్వు తేలుస్తానంటావేంటారు నాయనని. మొత్తం మీద ఆ నోట వార్త అలా ఇలా పాకాలు అన్నీ చెప్పారు. బాబు మీ తమ్ముడట క్యారేజీలు పట్టుకుని వచ్చాడు, 40 రోజులు ఆడేదో కుక్కలా గరిసి ఆడు పోతాడు, మనం ఏదో పాక వేసి కూర్చుంటే వాడికి రిప్లై ఇచ్చేలా ఉన్నాడు. మీ తమ్ముడు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకంలా కనబడ్డాడు. అక్కడ ఉన్నాడు ఆ నూగు మీసాలు వేసుకుంటుంటే వాళ్ళ తమ్ముడిని తిట్టడానికి పరాపరా వచ్చేసారు వాళ్ళ అన్నీ. వచ్చేసాను, రే నీకు అన్ని ఫైటింగ్ సీన్లు ఇష్టంగా ఆ క్యారెట్ ఇచ్చిపో, నీకు అన్నీ చెప్పాను, యుద్ధానికి ఎవరు రమ్మన్నాడు నిన్ను, నాన్నగారు రమ్మంటే వచ్చేస్తా అని చెప్పి వాళ్ళ అన్నీలో చెడామాట తిట్టి పంపించేశారు. ఎవరిని? దావీదు గారిని. ఆ పంపించేస్తే వెళ్ళిపోయే రకమా? మళ్ళీ ఆగి అన్నాడట, అది కాదు సార్, ఆడిని కొట్టేస్తే రాజుగారి ఫీలింగ్ ఏంటి సార్ అనగానే వీళ్ళకి మాట లేదు. ఏంటి ఆడిని కొట్టేయడం ఏంటరా, తెల్లారితే ఆడిని కొట్టేస్తాను ఏంటి? అది కాదు సార్, వాడిని కొడితే వాడి మెడకాయ మీద తలకాయ లేకుండా తీస్తే రాజుగారు ఏమంటారు సార్ అంటే, చెప్పండి బ్రదర్ రాజుగారు ఏమంటారంటే, రాజుగారు ఎలా అన్నారు, రాజుగారు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే వాడిని చంపినోడికి రాజ్యం సగం రాసిస్తాడట, వాళ్ళ చిన్నమ్మాయిని కూడా చేసేస్తాడంట. అంటే దావీదు అన్నాడు, అదే స్టాండింగ్ మీద ఉండమని చెప్పి అన్నాడు. వాళ్ళ అమ్మాయి ఏం చేస్తాడు, రాజ్యం రాసిస్తాడు, అదే స్టాండింగ్ మీద ఉండని చెప్పండి, నేను వెళ్తానంటే ఈ వార్త మళ్ళీ చినిగి గాలివానై ఆ వార్త పట్టుకెళ్ళి రాజుగారి సేవలో పడేశారు. రాజుగారు దావీదు గారిని పిలిపించారు. దావీదు గారు రాజుగారి దగ్గరికి వస్తే రాజు అడుగుతున్నాడు ఏమనంటే, బాబు నువ్వు ఎవరి తాలీకు రయ్యా అంటే, పలానా ఎస్ఏ గారు తాలీకండి, మా అన్నీళ్ళందరూ మిలిటరీలో పనిచేస్తున్నారు, నేను ఎలా క్యారేజీలు తెచ్చాను. ఇలా చెప్తున్నప్పుడు ఆడు మాట్లాడుతుంటే నా పౌరుషం తట్టుకోలేకపోయింది, నా ఆత్మ తీవ్రత తట్టుకోలేక అడుగుతున్నాను, వాడిని చంపేస్తాను సార్ అంటే, వాడిని ఎలా చంపేస్తావరా, మాకే భయం వేస్తుంది, నువ్వే ఎలా చంపేస్తారంటే, అప్పుడు దావీదు గారు అన్నారు, నా లైఫ్లో 2 కేస్ స్టడీలు ఉన్నాయి చెప్పమంటారా అన్నాడు. నా లైఫ్లో 2 కేస్ రికార్డ్స్ ఉన్నాయి చెప్పమంటారా, అద్రిపత్ కేసు రికార్డ్ చెప్పమంటారంటే, చెప్పి ఇంకెందుకు ఆలస్యం అని కానీ ఆ కేసు రికార్డ్ చెప్పారు. నా లైఫ్లో ఉన్న కేస్ స్టడీస్ ఏంటంటే, ఒక రోజు నా తండ్రి గొర్రెలు మేపుతున్నప్పుడు నా తండ్రి గొర్రెల మీదకి ఎలుగుబంటి వచ్చింది సార్ అన్నాడు. ఎలుగుబంటి వస్తే ఏం చేసావు? వెయిట్ సార్ చెప్తున్నాను. ఎలుగుబంటి వస్తే ఏం చేసావంటే, చెట్టు ఎక్కావా పొట్టెక్కావా పారిపోయావంటే, చెట్టు ఎక్కలేదు పొట్టెక్కలేదు, దానికి గడ్డం పట్టుకుని తిరగేసి ఎలుగుబంటి నేనే ఎలుగుబంటిని చంపేరేమిట, చంపేశాను సార్. మనకి ఎలుగుబంటి వస్తే ఏం చేయమని చెప్పారు టెక్స్ట్ బుక్కుల్లో, ఎలుగుబంటి వస్తే నేను చిన్నప్పుడు చదువుకున్న నాకు గుర్తుంది, ఎలుగుబంటి వస్తే మనకు చెట్టు ఎక్కడం రాకపోతే ఏం చేయమని చెప్పారు, అలా ఊపిరి బిగించేసుకున్నట్టు అలా పడుకుంటే ఆ ఎలుగుబంటి వచ్చి శవాలను మనం ముట్టకూడదు, ప్రగాఢమైన సానుభూతి తెలియజేయాలి అని అనుకుంటుందా? శవాల దగ్గరకు వచ్చి శవాలను ముట్టదు, చచ్చిపోయిన శవాలను ఎలుగుబంటి ముట్టదని వీడికి చెప్పింది ఆ సేవలో. మీరు టెక్స్ట్ బుక్లు చదువు కానీ దాని ముందు అలా కానీ చదివారు, శరామారా సీరెద్దు అది. ఎలుగుబంటుకుంటే గుణం ఏంటో చెప్పినా గుర్తుపెట్టుకోండి, దానికి నచ్చినా నచ్చకపోయినా అలా గీరుకుని పోద్ది, దాని దరిద్రం గుణమే అది. మీరు ఎప్పుడైనా దాని సీసీ ఫుటేజ్ మీరు ఎప్పుడైనా చూసారు లేదో, వెళ్తూ ఉన్నది పక్కనున్న దాన్ని కూడా తన్నిపోద్ది, దాని గుణం అది. ఓ పద్ధతి ఉండదు, ఒక పాడు ఉండదు. జంతువుల్లో అతి ప్రమాదకరమైన జంతువు ఏడు చెప్పినా ఎలుగుబంటి. జంతువుల్లో అతి ప్రమాదకరమైన పిరికిది ఎవరు చెప్పినా ఎలుగుబంటి. జంతువుల్లో పిరికిది కనుక అంత ప్రమాదకరమైనది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుషుల్లో అందరికన్నా ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరు చెప్పినా పిరుకోళ్ళు. జంతువుల్లో కూడా ప్రమాదకరమైనది ఎవరు చెప్పినా పిరికిది. ఎందుకంటే ఈ పిరుకోలుతుండే ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళని ఏదో చేసేస్తామని ముందే మనల్ని చెప్పండి ఏదో చేసేస్తారు. మనం ఎలుగుబంటుకుంటే గుణం కూడా అదే, మనం ఏదో చేస్తామని, అది ఎంత లావు ఉంటుంది, టన్నులు బరువు ఉంటుంది. అది ఏం చేస్తుందంటే దానికి ఒక సిస్టమేటిక్గా ఫైట్ చేయదు, ఇలా గీరేస్తుంది, దాని మూత పొడవు ఉంటుందిగా, అది పట్టుకుని ఇలా గీరేసి, దానికి ఉండే దరిద్రపు గుణం ఏంటంటే ఆ బాడీ అంతా తెచ్చి ఇలా మీదేసేసి నలిపి పాడేస్తుంది ఆ ఎలుగుబంటుకుండే గుణం. దాంతో ఎవరైనా ఫైట్ చేయాలంటే దానికి ఒక సిస్టమేటిక్ ఫైటింగ్ ఉండదు. దానికి పులి ఉందంటే ఒక సిస్టమేటిక్ ఉంటుంది, సింహం ఉందంటే ఒక సిస్టమేటిక్ ఉంటుంది, ఎలుగుబంటి ఒక సిస్టమేటిక్ ఫైట్. దాని బాడీ అంతా మనకి వేసి గుద్దేయడం చూస్తుంది. అందుకే ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు పెద్దవాళ్ళు అంటారు, ఏంటో ఎలుగుబంటిలో మీదడిపోతున్నాం అని. ఎందుకంటే అదో లక్షణం అది. ఎలుగుబంటితో ఫైట్ చేయాలంటే దావీదు గారు ఎలా ఫైట్ చేశాడంటే, ఆ ఎలుగుబంటిని తిరగేసి కొట్టాడట. కొడితే ఎలుగుబంటి చనిపోయిన దాని నోట్లో నుంచి గొర్రెపిల్లని నడిపించాడట. ఈ కేస్ స్టడీ నిజమో కాదో వాకప్ చేసుకునే లోపే సౌలు గారికి అర్థమైపోయింది ఇది నిజమే అని. ఎప్పుడైతే ఆ కేస్ స్టడీ విన్నాడో సౌలు గారికి ఆశ్చర్యం కలిగి, ఇంత చిన్నోడు ఆ ఎలుగుబంటి నుంచి ఎలా తన గొర్రెపిల్లని కాపాడాడు స్టడీ విన్న తర్వాత ఆశ్చర్యం కలిగింది. అది దిగముంకునే లోపే, ఆ వార్తను విని ఆశ్చర్యపడే లోపే మరొక వార్త గుక్క తిప్పుకునే లోపే చెప్పాడు. రెండో వార్త ఏంటంటే, ఈసారి సింహం వచ్చింది సార్. ఈ సింహం కూడా మరలా నా గొర్రెపిల్ల, నా తండ్రి గొర్రెల మీద అది దాడి చేసినప్పుడు సింహం నన్ను పరిగెట్టించలేదు, సింహానికి నేను పరిగెట్టలేదు, సింహాన్ని నేనే పరిగెట్టించాను. ఎంతగా నా గొర్రెపిల్లని పట్టుకెళ్ళాలనుకుందో అంతగా దాని మీద ఉగ్ర రూపంతో దాడి చేశాను.
సింహం మీద దాడి ఏంటయ్యా అంటే, నా తండ్రి గొర్రె పిల్లని పట్టుకుని వెళ్ళిపోతే నేను చూస్తూ ఊరుకుంటానా? చాలామంది లాజికల్గా క్వశ్చన్ అడుగుతారు, కేవలం గొర్రె పిల్ల కొరకు దావీదు తన ప్రాణాన్ని రిస్క్లో పెట్టాడంటే, నీకు నాకు గొర్రె పిల్లేమో కానీ దావీదికి గొర్రె పిల్ల కాదు అంటే ఎలా? అది ఎలా అంటే, మంచి కాపరట గొర్రెల్ని గొర్రెల్లా చూడ్డట, బిడ్డల్లా చూస్తాడట. మంచి కాపరి గొర్రెలకి పేర్లు పెట్టి పిలుస్తాడట. మంచి కాపరి స్వరం వినినట్నే గొర్రెలు బిడ్డల్లా పరిగెడుతుంటే, తన బిడ్డన కళ్ళ ముందు ఆ మృగం ఎత్తుకొని వెళ్ళిపోతుంటే తండ్రిలా చూస్తున్న ఈ దావీదు చూస్తూ ఊరుకోగలడా? మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను, ఎప్పుడో చెప్పాను, మీకు చెప్తాను వినండి. మేము ఢిల్లీ మీటింగ్స్కి వెళ్ళాం. పగల ఖాళీగా ఉన్నామని చెప్పి మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తాను. ఎక్కడికి వద్దు, ఎందుకంటే ఢిల్లీ ఎంత అప్డేట్గా ఉంటుందో నాకు తెలిసి అవన్నీ నేను చూడలేను. చూడాల్సినవి ఏమైనా ఉంటే చూపించాను. హిస్టారికల్ మూమెంట్స్ ఏమైనా ఉంటే చూపించాలంటే, ఒక పెద్ద కట్టడం ఉంది మనకి, కోట. ఆ కోట తర్వాత ఒక పెద్ద, ఇప్పుడు ఒక సూర్య దేవాలయం కట్టారు అక్కడ. అది అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉందని ఎక్కడికో తీసుకెళ్తారు. పబ్లిక్ రద్దీగా ఉన్న దగ్గర తీసుకెళ్తారు. అక్కడ వద్దు బాబు, ఎందుకంటే మనకు తెలిసి ఎలాంటి దృశ్యాలు కనబడతాయో అక్కడికి వద్దు. ఏదన్నా జంతువులకు సంబంధించిన నేషనల్ జూ ఏదో ఉందని నేను విన్నాను, అక్కడ తీసుకెళ్ళంటే అక్కడ తీసుకెళ్లారు. చూస్తున్నాం, చాలా జంతువులు ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి, అన్ని లైన్గా తిప్పుతున్నాయి. నేను అడిగాను, ఈ జింకలు దుప్పులు ఇవన్నీ కాదు కానీ సింహం ఎక్కడుందో చూపించాను అన్నాను. అక్కడ ఉంది అన్నారు, తీసుకెళ్లారు. అది చూసాం. సింహానికి ఇంత జనం ఎంత ఉన్నారో అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ, చాలా కిక్కిరిసిపోయింది. అది అందరూ దాన్ని పిలుస్తున్నారు, ఏమని, ఊయ్ కుయ్ రా చూడు, సెల్ఫీలు తీసుకోవడానికి రకరకాలు పిలుస్తున్నారు. ఒక్కని లెక్క చేస్తే కొట్టండి, అది ఎవరిని పట్టించుకోలేదు. ఇలా తన జూలు ఎగరేసుకుని ఇలా తిరుగుతుంది, గాండ్రమని తిరుగుతుంటే తన నోట్లోంచి వస్తున్న ఆ శబ్దానికి, వైబ్రేషన్కి జూలో ఉన్న జంతువులన్నీ గజగజ వణికిపోతుంది. అంటే దాని సౌండ్ అలా ఉంది. సరిగ్గా నాతో పాటు 2-3 నా జత పని వారైన సేవకులు వచ్చారు. దాన్ని చూస్తూ ఉండగా మేము డిస్కషన్ చేస్తున్నాం. ఆ డిస్కషన్ ఏంటంటే, తమ్ముడు ఇలాంటి సింహాన్ని దావీదు కొట్టేశాడే అన్నారు. అప్పుడు నేనన్నాను, ఇలాంటి సింహం కాదని, ఇది డొక్క సింహం, ఇది ఇండియాలోది, దీనికన్నా పెద్ద సింహాన్ని కొట్టేశాడు అన్నాను. అదే పాయింట్, అదే. అలాంటి సింహాన్ని ఎలా కొట్టేశాడు, దీన్ని చూస్తుంటే ఇప్పుడే మనకు జ్వరం వచ్చేస్తుంది. అలాంటిది దావీదు గారు అలాంటి సింహాన్ని ఎలా కొట్టేశాడు నాకు అప్పుడే స్ట్రైక్ అయిన ఎగ్జాంపుల్. నాకు అప్పుడే మొదటి పాప పుట్టింది. అప్పుడే ఆ పాప అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అచ్చన అలాగ ఉంటుంది. ఆ పాపను చూసిన వెంటనే ఆ మైక్ కట్టండి. ఆ పాపను చూసిన వెంటనే నాకు ఎన్ని గొడవలున్నా పీస్ఫుల్గా మారిపోతాను. ఆ అమ్మాయిని చాలా లవ్ బాండింగ్ ఉంటుంది, ఎందుకంటే కూతుర్లకి తండ్రికి కనెక్టింగ్ ఉంటుందిగా. ఆ అమ్మాయిని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అన్న, నీకు మాట చెప్పాలి. ఇప్పుడు సింహం అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నా బిడ్డ కూడా జూ దగ్గరకు వచ్చింది. పొరపాటున నా బిడ్డ జారిపోయి ఆ లోపల పడిపోతే, ఇప్పుడు సింహం దగ్గరకు వస్తున్నప్పుడు తండ్రిగా నేను ఏం చేస్తానన్నా అని చెప్పాను. సావో రేవో ముందు ఆ సింహాన్ని రాని, నా బిడ్డ మీద అది సింహం అయినా డైనోసర్ అయినా ముందుకు దూకి దాంతో ఫైట్ చేస్తానా చేయనా? బిడ్డ మీద ఉన్న ప్రేమ మరణం కన్నా బలంగా ఫైట్ చేస్తుందా చేయదా? ఈ పాయింట్ మీకు అర్థమైతే, నా బిడ్డ జోలికి వచ్చేది మృగమైనా, అది ఎంత పెద్ద జంతువైనా, అది మీదకి వస్తే దాన్ని తాట తీసి కూర్చోబెట్టినా, అది నా బిడ్డ మీద లవ్. అది నా లవ్ ఏం చేస్తుందంటే నా ప్రాణాలకు మించిన శాసనం చేస్తుంది. ఇది మీకు అర్థమైతే, దావీదు గొర్రెల్లా చూడ్డా చెప్పండి. ప్రతి గొర్రె దావీదుకి బిడ్డ. ఆ బిడ్డను ఎత్తుకుని వెళ్ళిపోతుంటే దావీదు చూస్తూ ఊరుకుంటాడా? గడ్డం పట్టుకుని తిరగేసి కిందేసి కొట్టి తన బిడ్డను బయటికి లాక్కొచ్చి ఆ సాక్ష్యాన్ని ఎదజల్లి పాడేశాడు. అదే సాక్ష్యాన్ని సౌలు గారికి ఎప్పుడైతే చెప్పాడో, సౌలు గారికి ఆశ్చర్యపోయాడు. 2 కేస్ స్టడీలు విన్న తర్వాత సౌలు గారు అన్నారు, ఇంక అస్సలు ఆపొద్దు, ఈ అబ్బాయికి నా జాకెట్లు తొడిగాను, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉన్నాయిగా, ఆ జాకెట్లు దొరికితే సైజులు తేడా వచ్చేసింది. సౌలు గారు ఎంత ఉంటారు? చాలా హైట్ ఉంటారు. దావీదు గారు ఎంత ఉంటారు? నార్మల్ హైట్ ఉంటాడు. సౌలు గారు హైట్కున్న ఆ జాకెట్స్ ఏవైతున్నావో, ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తొడిగితే మ్యాచ్ అవ్వలేదు, ఈయనకి సెట్ అవ్వలేదు, జారిపోతున్నాయి. అప్పుడు దావీదు గారు అన్నారు, సార్ మీ కొలతలు వేరు, నా కొలతలు వేరు, నేను అంటున్నాను, నాకున్న ఈ వాడిక లేదు కనుక నేను న్యాచురల్గా ఎలా ఫైట్ చేస్తాను అలా ఫైట్ చేస్తాను, వెళ్తానంటే వదిలేశారు. 5 నున్నటి రాళ్ళు ఏరుకున్నాడు, వెళ్ళాడు, గిర్ర ఒక రాయి తిప్పి కొట్టాడు. కొడితే వాడి ముందుకు పడ్డాడు, వాడి కత్తి తీసి వాడి తలే నరికేశాడు. నేను ఎందుకు చెప్తున్నాను వినండి.
వినండి, వాడి కత్తి తీసి వాడి తల నరికేసి ఆ తలకాయ ఓ చేత్తో పెట్టుకుని కత్తి ఒక చేత్తో పెట్టుకుని ఆ రక్తం మీద పడిపోతుంటే సైన్యం మధ్యలోంచి దావీదు గారు నడిచి వచ్చి ఒకవైపు రాజు, మరొక వైపు కత్తి, మరొక వైపు తల, ఒంటి నిండా రక్తం, ఇదంతా చూస్తుండగా పబ్లిక్ ఊరేగింపు జరుగుతుంటే ఆ మధ్యలోకి దావీదు గారు నడుచుకుని వస్తున్నప్పుడు ఎలా ఉండుంటుందో ఒకసారి సీన్ ఊహించుకోండి. చూశారు దావీదు గారిని తల కానీ, ఆయన రక్తం కానీ, ఆయన నరికిన తల కానీ చూస్తున్నప్పుడు పబ్లిక్ ఫ్యాన్స్ అయిపోయారట. ఎవరికి? దావీదు గారికి. ఫ్యాన్స్ అయిపోయిన వాళ్ళతో గొడవ పెట్టంటే ఫ్యాన్స్లో ఉంటారు, తగలెట్టేసే పనులు చేస్తారు. ఈ ఫ్యాన్స్ ఏం చేశారంటే ఒక పాట పాడారు. ఆ పాటే కొంపముంచేసింది. ఆ పాట ఏంటంటే దావీదు గారికి 10,000 సౌలు గారికి 1000. దావీదు గారికి 10,000 సౌలు గారికి 1000 అనగానే ఆ పాట పాడుతున్నప్పుడు సెగొచ్చేసింది. ఎవరికి? ఏటి రాజుకి నాకు 1000, దావీదికి సామాన్యుడైన గొర్రెల కాపరికి 10,000. పాడినోళ్ళని, పాడించినోళ్ళని, పాడినోళ్ళ సంగతి, పాడుతుంటే మురిసిపోయిన దావీదు సంగతి ఎప్పటికన్నా తేల్చాలని ఒక లుక్కేసి గుండెల్లో పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి దావీదుని తరవడం స్టార్ట్ చేశాడు. తరిమాడు ఒక పొలిటికల్ ప్రాబ్లం వచ్చింది. 2 ఏళ్ల పరిపాలనలో ఇలానే దావీదు వదిలేస్తే రేపు పొద్దున్న ఇతనికి ఫేమ్ నేమ్ పెరిగిపోద్ది. ఈయనకి ఫేమ్ నేమ్ పెరిగిపోతే నా కొడుకుల కన్నా నేను చూస్తుండగానే నా తర్వాత రాజు ఎవరైపోతారు? దావీదే రాజు అయిపోయాడు. పబ్లిక్లో రోజు రోజుకి దావీదికి పేరు పెరిగిపోతే రేపు ఏమైపోతానని అసూయతో దావీదిని ఎలాగైనా మట్టు పెట్టాలని చెప్పి తరిమాడు. దావీదు దొరకలేదు. ఇంకా తరిమాడు. సరిగ్గా ఆ తరుముతున్న టైంలో ఒకరోజు సౌలు గారు సంకాని వర్తనికి వెళ్ళాడు. అంటే అర్థమవుతుంది మనకి, వాష్రూమ్కి వెళ్ళాడు. ఎక్కడికి? ఆ వాష్రూమ్ అంటే గృహలో. ఆ గృహలోకి వెళ్ళాడు. ఆ వాష్రూమ్కి ఎప్పుడైతే వెళ్ళాడో సరిగ్గా అదే వాష్రూమ్లో ఎవరున్నారు? దావీదు. ఈ సంగతి సౌలుకి తెలియదు. లోపల నుంచి సైన్యం ఎంకరేజ్ చేస్తుంది దావీదు గారిని. ఇంతకన్నా మంచి సమయం దొరకదు, నరికి పడే సౌలుని, దరిద్రం వదిలిపోద్దన్నారు. నరకడానికి ఎంకరేజ్ చేసి దగ్గర పడితే ఆ మనిషికి మనసు రాక ఆ వెనకాల ఆ రోజులు రాజులు నైటీలు లాంటి డ్రెస్సులు వేసుకున్న నైటీలు, ఈ నైటీలు పైన టాపులు వేసుకుంటారు చూసారు, ఆ టైపు లెగ్గిన్లు ఎలా వేసుకుంటారు అలా వేసుకున్నారు, అలా అన్నమాట. అలా టాప్ ఒకటి వేసుకుంటా వెనకాల ఉన్న టాప్ కట్ చేసాడు ఎవరు? దావీదు గారు. ఎప్పుడైతే దావీదు గారు కట్ చేశారో అంత దూరం సౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత అన్నారు, నా తండ్రి సమానంలో సౌలు గారికి మీకు మాట చెప్పాలి, పురుగు వంటి వాడిని, మట్టి వంటి వాడిని, ధూళి వంటి వాడిని అయిన నన్ను మీరు కొడుకు లాంటి నన్ను ఎంతలా తరుముతారు? నేను మీ దృష్టికి ఏం అన్యాయం చేశానని ఎంత నా మీద పగబెట్టారంటే, ఏ అన్యాయం చేయలేదు, నువ్వు ఎదిగిపోతున్నావనే అన్యాయం. ఏం చేశారని ఎంత నా మీద పగబెట్టారంటే దావీదు గారు ఒక మాట అన్నారు, అయ్యా మీకు విషయం చెప్పాలి, మిమ్మల్ని చంపేయాలంటే 2 నిమిషాల పని గుర్తుపెట్టుకోండి. మీరు వెనకాల ఉన్న చెంగును చూసుకోండి, మీ వెనకాల చెంగు నేను కట్ చేశాను, మీ పీక కట్ చేయడం నాకు పెద్ద, మీ చెంగును కట్ చేసేంత దగ్గరికి నేను వచ్చానంటే మీ పీక కట్ చేయడం నాకు పెద్ద లెక్క ఏం కాదు. కానీ నేను మిమ్మల్ని ఏమీ అనలేను, ఎందుకంటే ఎంతైనాను నాకు ముందుగా అభిషేకింపబడిన దైవజనులు గనక మీ జోలికి నేను రాలేకపోతున్నాను. నా మనసును అర్థం చేసుకోండి. ఈ పురుగు వంటి మనిషి మీద మీకు ఎందుకంత పగ? నన్ను దయచేసి క్షమించి వదిలేయండి తండ్రి గారు అనగానే సౌలు గారు బాధపడుతూనే మరలా లోపల ఒక మనశ్శాంతి లేని ఆందోళన స్టార్ట్ అయిపోయింది. సరిగ్గా అదే బాధలు ఉండగా మళ్ళీ ఫిలిస్తీన్లు ఏమన్నారంటే యుద్ధానికి వస్తారా అని అడిగారు. ఈసారి సైన్యము ఈ వద్దన్న యుద్ధానికి ప్రవక్త వద్దన్నాడు, పరిస్థితులు వద్దన్నాయి. ఈ వద్దన్న యుద్ధానికి సౌలు గారు ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళారో పనికిరాని ఒక పనికి మళ్ళీ అవతల నుంచి బాణం వేస్తే ఆ బాణం అలా ఇలా తిరిగి వచ్చి సరిగ్గా సౌలు గారి గుండెల్లో గుచ్చుకుపోయింది. బాగా వినాలి, క్వశ్చన్ అడుగుతాను. సౌలు గారి గుండెల్లో ఎప్పుడైతే గుచ్చుకుపోయిందో, ఇలా గుచ్చుకుపోయిన తర్వాత సౌలు గారి గుండెల్లో గుచ్చుకుపోతే సౌలు గారికి అర్థమైంది, ఇదే నా లాస్ట్ రోజు అని, ఇదే నా చివరి రోజు అని ఎప్పుడైతే అర్థమైందో సౌలు గారు అన్నారట, ఒరే దేహ సంరక్షణ అధిపతి, వాడెవడో బాణం వేస్తే వాడి చేతిలో శత్రువుల బాణానికి నేను చనిపోవడం ఏంటి? నీ ఈటి తీసి నన్ను పొడిచి చంపే ఏరమరణం పొందుదాం అనుకున్నాడట. ఆడేమన్నాడంటే, అసలు నా పేరే దేహ సంరక్షణ అధిపతి, బాడీగార్డ్. నీ బాడీ మీద ఏగ వాలకుండా కాపాడడానికి నేను జీతం తీసుకున్నాను. అలాంటిది నా ఈటి తీసి ఈ బాడీనే నేను పడవాలంటే నా విధి నిర్వహణకు వ్యతిరేకమైన పని నేను చెయ్యలేను గనక రాజా నన్ను క్షమించండి అంటే ఇలా ఆ ఈటి అని చెప్పి ఆ ఈటి తన వైపుకు తిప్పుకుని బోర్లా పడి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు బాగా వినండి, ఈయన ఇలా సూసైడ్ చేసుకుని చనిపోవడానికి కారణం ఏంటి చెప్పనా? దావీదు అని ఒక క్యారెక్టర్ తన లైఫ్లోకి రావడం వలన. దావీదు అని ఒక క్యారెక్టర్ ఎందుకు వచ్చిందో తెలుసా? సౌలు రాజు అవడం వలన. సౌలు ఎందుకు రాజు అయ్యాడో తెలుసా?
ఇశ్రాయేలుకి రాజు కావాలని కోరుకున్నందుకు. ఇప్పుడు బాగానండి, రాజు అయ్యాడు గనక గొలియాత్ వచ్చాడు, గొలియాత్ వచ్చాడు కనుక దావీదు వచ్చాడు, దావీదు వచ్చాడు కనుక అసూయ వచ్చింది, అసూయ వచ్చింది కనుక ఉరుగులు పరుగుల జీవితం వచ్చింది, ఉరుగులు పరుగుల జీవితంలో వద్దన్న యుద్ధానికి పోయాడు, వద్దన్న యుద్ధానికి పోయడానికి ఎదుటోడు బాణం తగిలి చివరికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. సౌలు ఇలా చనిపోకుండా ఉండాలి అంటే బాగా వినాలి, యుద్ధానికి వెళ్ళకూడదు. యుద్ధానికి వెళ్ళకూడదంటే దావీదు మీద అసూయ ఉండకూడదు. దావీదు మీద అసూయ ఉండకూడదంటే ఫిలిస్తీన్లో గొలియాత్ అనే ఒక క్యారెక్టర్ ఉండకూడదు. ఆ గొలియాత్ అనే క్యారెక్టర్ ఇన్ లైఫ్లో ఉండకూడదంటే నన్ను అడిగితే ఈ వ్యక్తి ఎలా ఉన్నవాడు అలా ఉండిపోయి రాజు అవ్వకుండా ఉంటే బాగుండు. ఇప్పుడు ఈయన కొంప మునిగిపోవడానికి, జీవితం నష్టమైపోవడానికి, చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి రాజుకి ఇలాంటి దుర్భరమైన పరిస్థితి రావడానికి కారణం ఏంటి చెప్పండి? రాజు అయ్యాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఇతన్ని సామాన్యుడైన వాడిని రాజుని చేసింది ఎవరు? దేవుడు. సామాన్యుడైన వాడిని రాజుని చేసిన దేవుడు. ఈయన రాజు అయ్యాడు కనుకే యుద్ధం ఉంది కనుకే దావీదు ఉన్నాడు కనుక అసూయ వచ్చింది కనుక ఈ తెలియని ఆత్మహత్య. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే రాజు అవ్వకూడదు. ఇప్పుడు ఇతగాడిని రాజుని చేసింది ఎవరంటే దేవుడు. ఒక సామాన్యుని రాజుని చేయడం అనేది గొప్ప దీవెనా కాదా? ఇప్పుడు ఈ దీవెనే కొంప ముంచిందా లేదా చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదాలు మనకు ఉరుతాళ్ళై కూర్చుంటాయంటే చెప్పాలి, కూర్చున్నాయి. రాజు అనే ఆశీర్వాదం అనేది సౌలు జీవితానికి నష్టం తెచ్చిందంటే నష్టం తెచ్చింది, చాలా ప్రమాదాన్ని తెచ్చింది. ఆయన అంత రాజరికలు ఉండి ఇలాంటి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే దేవుడిచ్చిన ఆశీర్వాదమే. రెండవది, ఈయన ఇలా అవుతాడని, ఇది ప్రమాదం అవుద్దని భవిష్యత్తు ఎరిగిన దేవుడికి ముందే తెలీదా? మరి తెలిసినా ఎందుకు దీవించినట్టు? అంటే సౌలు ఇలా అయిపోవాలని దీవించాడా? సౌలు ఇంత జరుగుతున్నప్పుడు, సౌలుకి ఇలా నష్టం జరుగుతున్నప్పుడు దేవుడు సౌలుకి మంచి చేసినట్ట చెడు చేసినట్ట? ఆశీర్వాదం ఇచ్చి సౌలుకి దేవుడు మంచి చేశాడా చెడు చేశాడా? ఎస్ ఆర్ నో? చెప్పరు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. రాత్రికి ఇంటికి వెళ్ళరని మీకు డౌట్. నేను అడుగుతున్నాను, దేవుడు మంచి చేశాడా చెడు చేశాడు? చెడే జరిగింది ఇక్కడ. మంచి దేవుడు చెడు ఎలా చేశాడు అంటే ఏం జరిగింది? ఒక ఆశీర్వాదం తన ప్రాణాలు తీసిందంటే తీసింది. ఇప్పుడు బాగుందండి, దేవుడు కొన్ని మనకి ఇస్తాడు. అది అధికారమో, ఉద్యోగమో, ఆరోగ్యమో, సంపదో, సంసారమో, ఏదో ఒక ఆశీర్వాదం మనకి ఇస్తాడు. ఆ ఇచ్చినది ఒక రోజు మనకి ప్రమాదమై కూర్చుంటుంది. రెండవది, పేజ్ 2 కేస్ స్టడీ 2 బాగా వినండి. ఈ రెండోది చెప్పి మనం త్వరగా రెఫరెన్స్లోకి వెళ్దాం. రెండవది, ఇశ్రాయేలీల్లో ఒక బలశాలి ఉన్నాడు. బలశాలి చూడ్డానికి అంత కండలున్న హీరోలా కనబడ్డు. చూడ్డానికి ఆయనకి 6 ప్యాక్ బాడీ ఉందని బైబిల్లో లేదు. చూడ్డానికి ఎత్తైన మనుషులని బైబిల్లో రాయబడలేదు. కానీ తెలియని శక్తి ఏదో ఉందట. అతగాడి పేరు సంసోన్. ఎవరు? సంసోన్ గారు. సంసోన్ గారి లైఫ్ మీకు తెలుసు. ఒక సామాన్యుడైన సంసోన్ అందరిలాగా ఉంటాడు. అందరిలాంటి మనుషుడే, అందరిలాంటి ఇశ్రాయేలు పురుషుల్లాంటి పురుషుడే. ఒక సామాన్యుడైన సంసోన్ గారికి ఇంత బలం ఎలా వచ్చిందంటే దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదమే బలంగా మారింది. ఆయనకిచ్చిన బలం అనే ఆశీర్వాదం ఏదైతే ఉందో ఆశీర్వాదానికి అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారట. ఎవరికి? సంసోన్ గారికి. ఆ ఫ్యాన్స్ ఇజ్రాయెల్ దేశంలో ఉంటే బాగున్నాం. అపోజిషన్లో ఉన్న ఫిలిస్తీన్లో ఉన్న లేడీస్ కూడా ఎవరికి ఫ్యాన్స్ ఉన్నారు? అదే కొమ్ముంచింది. ఎప్పుడైతే ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారో ఈ ఫ్యాన్స్ ఎలా ఉంటే బాగుంది, నేను అలా లేడు. ఇజ్రాయెల్ దేశంలో ఇంకెవరు అమ్మాయిలు లేరని పోయి ఆ ఫిలిస్తీన్ అమ్మాయిని ప్రేమించాడు. ఎవరు? సంసోన్ గారు. చాలామంది ఈ మధ్య సంసోన్ గారిని కవర్ చేస్తారు. అంత లేదు. ఎలా ఉందో అలా చదవండి. ఎవరు ఊరు పేరు నన్ను అడగండి. ఎలా రాయబడిందో బైబిల్లో భక్తుల యొక్క మంచి రాయించాడు, బైబిల్లో భక్తుల యొక్క చెడు రాయించాడు. ఎందుకు? ఇలా ఉంటే ఇలా అయిపోతారు, ఇలా ఉంటే ఇలా దీవం పడతారు, రెండు రాయించాడు. మైనస్ను మైనస్గా చూడాలి, ప్లస్ను ప్లస్గానే చూడాలి. ప్లస్ను కూడా మైనస్ చేద్దాం, మైనస్ ప్లస్ చేద్దామంటే ఒకటి కలిపినా ఒకటి తీసిన తాట తీస్తాడు దేవుడు. ఎందుకంటే కొంతమంది బోధకులు అలా తయారు చేయరు. కొత్తగా చెప్పాలని కొత్తగా కాదు, చెత్తలా చెబుతున్నారు. సరే, ఆ విషయం పక్కన పెట్టండి. సంసోను గారు ఆ అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి పేరు, ఊరు ఫిలిస్తీన్లకు తాలూకా. ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఫిలిస్తీన్ సర్దార్లు అందరూ వచ్చన్నారు, బాబు ఇతడు అల్లుడైతే నీకొక్కడికి అల్లుడు అవ్వడు చెప్పండి, మొత్తం దేశానికి అల్లుడు అవుతాడు. ఇశ్రాయేల్ అంటేనే మనకు బద్ధశత్రులు. ఇశ్రాయేల్ పురుషుల్లో ఇతగాడు మనకు అల్లుడైతే మన అందరికీ వాళ్ళ లెక్కలకు అప్పగిస్తాడు. కాబట్టి ఇతగాడికి గనక నీ కూతురిని చేసావో నీ సంగతి తెలుస్తావని చెప్పి
ఇతగాడికి నీ కూతురుని చేసావు, నీ సంగతి తెలుసు అని చెప్పి దావీదు క్షమించండి సంసోను గారి మీద ఉన్న పగతో తన లవ్ స్టోరీని చెడగొట్టేశారు. ఆయన తిరిగి వచ్చే సమయానికి సంసోను గారి యొక్క ప్రియురాల్ని సొంత స్నేహితుడికి ఇచ్చే పెళ్లి చేస్తారు. తిరిగి వచ్చేసరికి అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, బిక్కమొహం వేసుకు చూస్తుంది, పెళ్ళి అయిపోయింది, కార్యక్రమాలు జరిగిపోయాయి. ఈ లోపల ఈటొచ్చేసింది ఎవరికి? సంసోను గారు కోపంతో బయటికి పోయి 300 నక్కలను పెట్టి వాడు తోకలు పట్టి ఆ తోకలకు ముడెట్టి ముడుల మధ్యలో నిప్పెట్టాడట. ఆ నిప్పట్టుకెళ్ళి కుప్పలకు తగలెట్టాడు. ఈ మనిషి చూడండి, ఒక నక్క దొరకడమే చాలా కష్టం, అలాంటిది 300 నక్కలు పట్టుకున్నాడంటే ఈ మనిషి మామూలుడా? స్పైడర్ మ్యాన్ కన్నా గట్టి పరిగెట్టిలా కనబడతలేదు. 300 నక్కలు పట్టుకున్నాడంటే మామూలు విషయం. ఆ 300 నక్కలు పట్టుకోవడం, వాడు తోకలు ముడిపెట్టడం, ఆ ముడి మధ్య నిప్పి పెట్టి పట్టుకెళ్ళి కుప్పలు తగలెడేసాడట. ఆ తగలబెట్టి ఆ ఈట్లో అలా తిరుగుతున్నాడు. ఆ కోపంలో అలా తిరుగుతుండగా మరొక ఆవిడ కనబడింది. మళ్ళీ వెళితే మరొక ఆవిడ కనబడింది. అందులోంచి ఇలా అంది, హాయ్ అంది ఆవిడ. మనోడు ఓయ్ అన్నాడు. వెళ్ళాడు, వెల్కమ్ అని చెప్పింది. వెళ్ళాడు. ఆవిడెవరో మనకు తెలుసు. ఆవిడ పేరు బైబిల్లో ఉంది, దెలీలా. అదో లీల, అలా ఉంటుంది. బాగా కుర్రోళ్ళు ఆ లీల పిలిస్తే వెళ్ళాడు, మాట్లాడాడు. ఆవిడందట నేను చాలా ప్రగాఢంగా నేను ప్రేమిస్తున్నాను అందంట. మనోడు కూడా చాలా ప్రగాఢంగా ఆవిడని ప్రేమించాడు. ఆ ప్రేమించిన తర్వాత ప్రేమలో కొన్ని మాటలు ఉంటాయి. పార్కుల్లో కూర్చొని మాట్లాడుకుంటారు, బయట కూర్చొని మాట్లాడుకుంటారు, అమ్మా నాన్నకు తెలియకుండా మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారంటే ప్రేమలో ఈ కుర్రోళ్ళు తెలిస్తే ప్రేమలో ఏముండకూడదో తెలుసా? సీక్రెట్స్ ఉండకూడదు. ఇదిగో సంసోను, నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావంటే ఎస్, ట్రూ లవ్, నేను నిజంగానే నేను ప్రేమిస్తున్నాను. అదొక మాట. నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తే నీకు నాకు మధ్య ఏముండకూడదు తెలుసా? సీక్రెట్స్ ఉండకూడదు. నువ్వు నా దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు. సంసోను గారు, నేనా సీక్రెట్సా నీ దగ్గర మెయింటైన్ చేస్తున్నాను? కానీ అవును, నువ్వు నా దగ్గర మెయింటైన్ చేస్తున్నావు. నేనేం మెయింటైన్ చేస్తున్నాను అమ్మాయి అంటే, నువ్వు మెయింటైన్ చేసావు. అది ఏంటని అడుగుతున్నప్పుడు దినదినం అడుగుతుంది, నువ్వు ఎందులో నీ సీక్రెట్ ఏంటో నాకు చెప్పంటే, ఏం సీక్రెట్ చెప్పంటే అప్పుడు అడిగింది, నీ బలం ఎందులో ఉందో చెప్పంది. ఓ అదా అన్నాడా? అదే ఎందులో ఉందో చెప్పంటే ఎటకారం ఆడాడు అభిషేకంతో. అందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది, అందులో ఉందని అభిషేకంతో ఎటకారాలాడు అమ్మాయి దగ్గర. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అమ్మాయి ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ చేసింది. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ బయటికి పోయిందో పటాఫటా శత్రులు వచ్చారు, టకాటక కొట్టి ఎవరి కాడనే గోడకు జారేసి పంపించేశాడు. మళ్ళీ సిగ్గుమాలను ముఖం పెట్టుకుని వచ్చి నా దగ్గర నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అంది. మళ్ళీ అన్నాడు, నేను అబద్ధాలు ఆడటం ఏంటంటే నీ సీక్రెట్స్ ఎందులో ఉన్నాయి నాకు ఎందుకు చెప్పట్లేదు? బైబిల్లో ఒక మాట ఉంది, ఇసుకించేసిందంట. ఇసుకించేస్తే ఆ ఇసుకుపోయిన ఇసుకట సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. ఎవరు? బలవంతుడు, సింహాను జయించినోడు, 1000 మందిని పచ్చితవడ ఎముకతో కొట్టగలిగేవాడు, ఒక్క నిలబడితే ఫిలిస్తీన్ల సమాజానికి భయపెట్టేవాడు. అలాంటి వాడు ఈ మాయలేల ఎవరైతుందో ఆ వగలాడి, దెలీలా అంటే వగలాడి, ఆ వగలాడి ఏం చేసింది తెలుసా? ఎంత మబ్బి పెట్టాలి అంత మబ్బి పెట్టి లేనిపోయిన మాటలని చెప్పి సంసోను గారు నీ సీక్రెట్ ఎందులో ఉందో, నీ సీక్రెట్ ఎందులో ఉందంటే ఇసుకుపోయి అన్నాడట. చాలామంది లవ్లో ఎలాగ అడుగుతారు, ఏమన్నారంటే నీ రహస్యం ఏంటి, నీ బలం ఎంత, మీ డబ్బులు ఎంత, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే ఈ గాలిడికి ఏమీ లేకపోతే ఇదంతా మందే అంటాడు. వీడికి ఏమన్నది, ఇడితనితే ఆ ఎకరం మాదే, మా తాతలది, అప్పుడులో అమ్మేహాడు మా తాతయ్య అంటాడు. ఇది మాదే, అది మాదే, వీడికి ఇంట్లో ఈడిస్తే ఏమి లేదు. వీడు ఏమంటాడు చెప్పినా, రేపు నిన్ను చూడు 5 స్టార్కి తీసుకెళ్తాడు. వీడికి ఎక్కడ ఈ డబ్బులు ఆ నాన్న జేబులో కొట్టేస్తాడు. వీడు పర్సులో డబ్బులు ఉండవు, ఎక్కడ డబ్బులు అంటే ఈ అడిగే ఎవ్వరానికి ప్రేమల్లో లేని గొప్పలు కూడా లేని ఉన్నట్టు చెప్పుకుంటారు, చెప్పుకోరా? లేను గొప్పలు. సంసోను గారు కూడా ఆయనకి లేనిదేం కాదో గొప్ప ఉంది, ఆ గొప్ప ఏంటో అడుగుతుంది. ఎక్కడ 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 అని అడిగితే ఇసుకుపోయి చెప్పేశాడట. ఆ చెబుతున్నప్పుడు ఎక్కడ ఎలా అడుగుంది తెలుసా? ఆ తొడ మీద నిద్రపుచ్చి తల ఇలా దువ్వి అడిగిందంట, చెప్పు చిన్ని ఎక్కడుందని. అదే ట్రెండ్లో అయితే బేబీ ఎక్కడుందని అడిగితే చెప్పేవాడు ఏమనంటే నా బలం ఎందులో ఉందంటే నా హెయిర్ స్టైల్లో ఉందన్నాడు. చెప్పేశాడు. ఎప్పుడైతే చెప్పాడు ఫటాఫట్ రిమోట్ కటింగ్ లేసింది, టక్ వచ్చారు, తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కట్టేశారు. అప్పుడు అర్థమైంది సంసోను గారికి, నా బలము నాలో నుంచి పోయిందని. అప్పుడు బాధపడుతూ, దేవా నేను విషయం అడుగుతున్నాను ప్రభువా, తప్పు చేశాను. దేవా ఒక విషయం అడుగుతాను, నేను తప్పు చేశాను. ఎలాంటి తప్పు చేశానంటే ఇశ్రాయేలుకి రక్షణగా నీతి సూర్యుడిగా ఉండాల్సిన నేను నా వెలుగుని ఇజ్రాయేల్ దేశంలో కన్నా ఈ ఫిలిస్తీన్ల మనుషుల మధ్య నా వెలుగుని ఆర్పేసుకున్నాను. నీతి సూర్యుడికి ముంగుర్తుగా నిలబడిన నేను
అస్తమించిన సూర్యుడిగా మారిపోయాను. దేవా, ఒక మాట అడుగుతున్నాను, ఏ నిమిత్తం నన్ను పుట్టించావో, ఎందు నిమిత్తం నన్ను నడిపించావో నాకు అర్థమైంది ప్రభువా. నేను అడుగుతున్నాను, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు. ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నీ చిత్తాన్ని, నా పగని తీర్చుకొని చనిపోతాను. అవకాశం ఇచ్చాడు. ఆ దేవాలయం 2 స్తంభాలు లాగేశాడు. 3000 మంది మీద ఆ దేవాలయం యొక్క గోడలు, భయంకరమైన స్తంభాలు ఏవైతున్నావో అవన్నీ మనుషుల మీద పడితే 3000 మంది చనిపోయారు. ఆ 3000 మందిలో సంసోను గారు కూడా చనిపోయారు. ఎప్పుడైతే చనిపోయాడో మనకు తెలుసు. సంసోను ఇలా చనిపోయిన తర్వాత ఆ స్టోరీ మనకి చాలా బాధేస్తుంది. అలా ఆయన చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దెలీలా అని ఒక క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి. దెలీలా అనే ఒక క్యారెక్టర్ తన లైఫ్లోకి వచ్చిందంటే ఎందుకు ఆ అమ్మాయి వచ్చింది? తనకు బలం ఉంది కాబట్టి. తనకి బలం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆయనకి బలం ఉంది కనుకే ఫిలిస్తీన్ల అమ్మాయిని ప్రేమించాడు. ఫిలిస్తీన్ల అమ్మాయిని ప్రేమించాడు కనుకే, బాగా వినండి, ఆ ఫ్యాన్స్ వెనకాల తిరిగాడు. దెలీలా అని ఒక క్యారెక్టర్ వచ్చింది. ఇవన్నీ లేకుండా అందరిలాగే సామాన్యంగా ఉండి పెళ్లి చేసుకుని 4 పిల్లలు కానీ ఆనందంగా సంసోను బతకాలి అంటే, తన జీవితం ఆనందంగా నడవాలంటే ఒకటే సూత్రం. సంసోనికి ఏమి లేకపోతే బాగుండి చెప్పండి? బలం లేకుండా ఉంటే బాగుండు. ఇప్పుడు ఈ బలమే సంసోను గారికి ఏమైంది చెప్పండి? శాపం అయిపోయింది. అంటే సంసోనికి దేవుడిచ్చిన గొప్ప దీవెన బలము, ఇప్పుడు ఆ బలమే ఆయనకి శాపమై కూర్చుందా లేదా? మీరు బైబిల్ లాంటి స్టోరీ చాలా ఉన్నాయంటే దేవుడి చేత ఆశీర్వాదాలు పొందుకుని నష్టపోయిన స్టోరీస్ బైబిల్లో చాలా స్టోరీలు ఉన్నాయి. దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకుని ఎదిగిపోయిన భక్తుల జీవిత చరిత్రలు కూడా బైబిల్ ఉన్నాయి. ఇలాంటి చరిత్ర ఇలా ముగిసిపోవడానికి కారణం ఏదో జరుగుతుంది, ఏదో దేవుడు ఇస్తున్నాడు, ఆ ఇచ్చింది వీళ్ళకి నిలబెట్టుకోవడం చెప్పండి చేత కావడం లేదు. మూడోది మనకు తెలుసు. మూడోది ఏంటో మనకు తెలుసు. మూడో స్టోరీ ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా ఏం చేశాడు మనకు తెలుసు. ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? ఇస్కరియోతు యోధా కట్ట జోదాలు ఆడటం బాగా అలవాటట, జోదాలు. అందుకే ఇస్కరియోత్ అనే ఊరు చరిత్ర మీరు చదవండి. ఇస్కరియోత్ అనే ఊర్లో భయంకరమైన మత్తు పానీయాలకి, జోదాలకు అలవాటు పడిపోయిన వ్యక్తులు ఎక్కువట. ఆ జాతికి చెందినవాడు ఎవరో తెలుసా? యోధా. మీరు గమనించండి, 11 మంది శిష్యులు ఇజ్రాయేల్ దేశానికి సంబంధించిన వారు, గలిలయ మండలానికి సంబంధించిన వారైతే ఒకే ఒక్కడు నది కావలున్నవాడు ఎవరో తెలుసా? యోధా. అంత గొప్ప ఘనతనిచ్చి, అర్హత లేని ఆయనకి దేవుడు ఒక పాత్ర ఇచ్చి, అపోస్తుడనే ఒక సింహాసనం వేసి ఆయన్ని పిలిచి ఆయన చేతుల్లో ఒక ట్రెజరీ మెంబర్ చేసానికి కానుకలు చెంచుకోవడానికి ఆయన చేతిలో పెడితే ఈ మనిషి మారాడా? సేవను అడ్డు పెట్టుకుని, పేదోళ్ళను అడ్డు పెట్టుకుని, డబ్బులు ఇస్తున్నామని చెప్పి, పేదోళ్ళకి సేవ చేస్తానని చెప్పి, చివరికి ఆ పేదోళ్ళు కడుపులు అడ్డు పెట్టుకుని తినేశాడా లేదా? సేవలు ఉన్న డబ్బును దొంగలించాడు. ట్రెజరీ మెంబర్గా ఉన్నందుకు ట్రెజరీలో ఉన్న డబ్బు అంతా మాయం చేశాడు. వీడికి ఇంకా జోదాలకి డబ్బు సరిపోలేదని గురువునే 30 కాయిన్స్కి అమ్మేశాడా లేదా? ఇంత ఔన్నత్యమిచ్చి, అపోస్తలత్వం ఇచ్చి, ఎండి బంగారముల కన్నా గొప్ప యేసు నామనే ఓ గొప్ప ఉచ్చారణ కలిగిన స్వస్థత వరాలిచ్చి, సేవనిచ్చి, సువార్తనిచ్చి, చివరికి నమ్మి ఆయన చేతికి డబ్బు సంచినిస్తే చివరికి మనిషి చేసింది ఏంటో తెలుసా? దేవుణ్ణే అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత తనకు అర్థమైంది ఏమనంటే, కొట్టేసి వదిలేస్తారనుకున్నాడు. కొరడాల చేత కొట్టేసి యేసుప్రభుని వదిలేస్తాడు. తర్వాత ఈయన ఎలాగూ జాలి కలిగిన దేవుడు బతిమాలేసుకుంటే క్షమించేస్తాడు అనుకున్నాడు. కానీ వాడు ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే సిలువేస్తారన్న సంగతి వాడికి తెలియదు. ఎప్పుడైతే కొట్టి సిలువేస్తున్నారో వాడు తట్టుకోలేక పశ్చాత్తాపానికి గురై, ఈయన చేతితో జరిగిన స్వస్థతలు అనుభవించాను, ఈయన పెట్టిన అన్నం తిన్నాను, ఈయనతో కలిసి నడిచాను ఎంతో కొంత పొడవబడి వాడు పశ్చాత్తాపానికి గురై, ఆ పశ్చాత్తాపాన్ని ప్రభు దగ్గర చూపించడానికి బదులు ఆ పరిసయ్యులు శాస్త్రుల దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, దయచేసి అతను వదిలేయండి, దయచేసి అతను పంపించేయండి, అతను చనిపోవడానికి వీలు లేదంటే ఈ 30 కాయిన్స్ ఏవైతున్నా మీకు ఇచ్చేస్తున్నాను తీసేసుకుందంటే వాళ్ళు అన్నారు, నీ దిక్కును కూడా చెప్పుకురా పోయి అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో తట్టుకోలేకపోయాడు. అన్నం పెట్టిన చెయ్యినే నరికాను, ఆదరించిన వాడినే ఎండిపోటు పరుచాను, గురువునే చివరికి అన్యాయం చేసి పడేశాను, నా కళ్ళ ముందు ఇంత నీతిమంతుని నేను చంపేస్తాను, ఇలాంటి పనికి మాలినోడు బతకడానికి వీలు లేదని వాడిని వాడే తిట్టుకుని గిల్ట్ తట్టుకోలేక ఒక ఎత్తైన శిఖరానికి పోయి అక్కడ చెట్టు ఒకటి చూసుకుని ఆ చెట్టు కొమ్మ గురేసుకుంటే ఆ చెట్టు కొమ్మ తెగితే అక్కడి నుంచి కింద పడితే నడుమిరిగిపోయి పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఇస్కరియోతు యోధా ఇలా చనిపోకుండా ఉండాలంటే ఆయన లైఫ్లో ఏం జరగకుండా ఉంటే బాగుండే చెప్పనా? అపోస్తులు అవ్వకుండా ఉంటే బాగుండు. ఇతను అపోస్తులు చేసింది ఎవరు?
దేవుడు ఇతను అపోస్తులు చేసాడు కనుక ఈయనకి చంచి వచ్చింది, ఇతను అపోస్తులు చేసాడు కనుక అమ్మేశాడు. అసలు ఇది అమ్మేశాడు కనుక చివరికి గిల్ట్ ఫీలింగ్తో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. సేవలో ఇలాంటి తప్పులు చేసి ఇలా చనిపోకుండా ఉండాలి అంటే ఎలా జూదాలు ఆడుకునేవాడిని అలా వదిలేస్తే ఇలాంటి సావు యోధాకు వస్తుందా? ఇప్పుడు చెప్పండి, యోధాకి దేవుడిచ్చిన గొప్ప దీవుని ఏంటో తెలుసా? అపోస్తులత్వం. ఇప్పుడు ఈ అపోస్తులత్వమే తన మెడకి ఏమైంది చెప్పండి? ఉరుతాడైపోయి కూర్చుంది. మీరు బైబిల్లో ఈ 3 కేస్ స్టడీలు మీరు ఎలాగైనా చదవండి, వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాలే వాళ్ళకి ఏమైపోయాయి? శాపం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మోకాళ్ళేస్తే అడుగుతాం, దేవా అది ఇచ్చే ఇది ఇచ్చే, నువ్వేదన్నా అడుగు అన్నీ ఇస్తాడు. కానీ షరతులు వర్తిస్తాయి. వాటిని మెయింటైన్ చేయడం రాకపోతే ఇల్లు అడుగుతావా? అడుగు. ఆరోగ్యం అడుగుతావా? అడుగు. కారు అడుగుతావా? అడుగు. వాకిలు అడుగుతావా? అడుగు. పిల్లల్ని అడుగుతావా? అడుగు. సేవ అడుగుతావా? అడుగు. డబ్బు అడుగుతావా? అడుగు. ఏదైనా అడుగు. వాటిని మెయింటైన్ చేయడం రాకపోతే అదే నీ కొంప ముంచేస్తుంది. అంటే ఇలా జరిగిన దాఖలాలు ఇలాంటివి కనబడితే వీటికి రెఫరెన్స్, బేస్ రెఫరెన్స్ ఏమైనా ఉన్నాయంటే కొన్ని ఉన్నాయి. త్వరగా చూసి మనం ముగిద్దాం. ఒక్కసారి ఆదికాండం రండి. ఆదికాండము త్వరగా, ఆదికాండము మొదటి అధ్యాయం, త్వరగా ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి మీద ప్రాకు ప్రతి జీవిని దేవుడు వేరులని వారితో చెప్పను. దేవుడు భూమి మీద ఉన్న ఏదో చెబుతున్నాడు చూడండి. దేవుడు మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. మీకు ఏమర్థమైంది? దేవుడు వారిని ఆశీర్వదించి అన్నాడు. ఇప్పుడు బాగా వినండి, ఈ భూమి మీద మొట్టమొదటిసారి ఆశీర్వాదం పొందిన కుటుంబం ఎవరండి? చెప్పండి చూసి. ఈ భూమి మీద మొట్టమొదటిసారి ఆశీర్వాదం పొందిన కుటుంబం ఎవరు? ఆదాము, అవ్వ. ప్రశ్న తిరగేసి అడుగుతున్నాను, ఈ భూమి మీద మొట్టమొదటిసారి శాపం పొందిన కుటుంబం ఎవరండి? మీకు ఏమర్థమవుతుందండి? ఆశీర్వాదం పొందిన వెనకాల ఏమంటా చెప్పండి. అది ఆశీర్వాదం పొందిన మొట్టమొదటి కుటుంబం వీళ్ళే. ఆశీర్వాదం వెనకాలే శాపం తెచ్చుకున్న కుటుంబం కూడా. అంటే యూనివర్స్లో ఫస్ట్ బ్లెస్సింగ్ వీళ్ళదే. తర్వాత ఆ బ్లెస్సింగ్ తర్వాత అంత క్రైసిస్ ఎదుర్కొన్నది కూడా వీళ్ళంటే ఆశీర్వాదం వెనకాలే శాపం ఉంటుంది. అంటే ఆశీర్వాదం వెనకాలే శాపం ఉంది. ఎందుకు ఆశీర్వాదం శాపం అవుద్దంటే నిలబెట్టుకోవడం చేత కాకపోతే అవుద్ది. దేవుడు ఇస్తాడు, మనం అన్యాయం అయిపోవాలని ఇవ్వడు, మనం నాశనం అయిపోవాలని ఇవ్వడు, మనం ఉరేసుకుని సావాలని ఇవ్వడు. వాటి వలన మరింత దీవింపబడాలని ఇస్తాడు. కానీ వాటితో చాలా ప్రమాదం ఉంది. ఏం జరుగుతుంది? ఆ రెఫరెన్స్ని జాగ్రత్తగా వాటిని కట్ చేయండి. ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. దేవుడు వారిని ఆశ్రయించిన వారంటే, మరో మాట చెప్పండి, వారంటే భార్య భర్తలు. ఎవరు? దేవుడు వారిని ఆశీర్వదించిన భార్యని, భర్తని. ఇప్పుడు బాగానండి, ఒక సంసారాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఆశీర్వదించిన ఒక సంసారాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నించాలి. ఇప్పుడు అడుగుతున్నాను, ఫలించడం అంటే ఇలా చెట్ల నడుతున్నాను. ఫలించడం అంటే అవ్వమ్మకి ద్రాక్ష గుత్తులు గాయమని ఇక్కడ కాదు. ఫలించడం అంటే బిడ్డల కండు. ఈ బిడ్డలకనే ప్రాజెక్టు ఆదాము దేహంలో పెట్టాడా, అవ్వ దేహంలో పెట్టాడా? ఇప్పుడు బాగానండి, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అన్న ఈ ఆశీర్వాదంలో బాధ్యత ఎవరిది? బాగా వినాలి, మీకు అర్థం కావట్లేదు. బాగా వినండి. ఆశీర్వదించాడు దేవుడు, ఆశీర్వదించాడు. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, ఇదొక ఆజ్ఞ. 2, భూమి మీద ఉన్న జంతువులను, ఆకాశ పక్షులను, ప్రకృతిని వేలండి, ఇది 2ది. అంటే ఇప్పుడు ఈ దీవెనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో చెప్పాలి. 2 ఉన్నాయి. ఆ దీవెనలో ఒక దీవెనలో 2 ఆజ్ఞలు. 2 ఆజ్ఞలు ఎందుకున్నాయంటే అక్కడ 2 ఉన్నారు. ఎవరు? భార్య, భర్త. ఇప్పుడు వీరిని ఆశీర్వదించాడు. ఒకే దీవుల్లో 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి ఫలించి అభివృద్ధి పొందాలి. ఫలించి అభివృద్ధి పొందడం అంటే పిల్లలు కండం. ఈ పిల్లలు కనే బాధ్యత ఎవరికి అప్పగించాడు? పురుషుడికా, స్త్రీకా? స్త్రీ కంటే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది స్త్రీకి ఇచ్చాడంటే తన గర్భంలో బిడ్డలను కనాలి. ఇది ఆశీర్వాదం. బాగా వినాలి. ఆశీర్వాదం అంటే ఇక పని పాట లేకుండా పిండి పిసుకు తొట్టియు బుడ్డులో నూనె నిండిపోతే తినేసి ఎల్లకెళ్ళ కాళ్ళు జాపుకుని పడుకోమని కాదు. ఆశీర్వాదం అంటే చెప్పనా? అకౌంటబిలిటీ.
ఆశీర్వాదం అంటే సార్ లెక్క, అంటే ప్రతి ఆశీర్వాదం వెనకాల లెక్క ఉంటుంది. ఇప్పుడు అవ్వమ్మను దీవించాడు, ఏముంది తనకు ఆశీర్వాదంలో? బాధ్యత ఉంది. ఏం బాధ్యత ఉంది? బిడ్డల్ని మొయ్యాలి, బిడ్డల్ని కనాలి, బిడ్డల్ని సాకాలి, బిడ్డల్ని నాకు రిప్రజెంట్గా ప్రతినిధులుగా పెట్టాలి. ఇది నీ ప్రాజెక్ట్. దేవుడు అవ్వమ్మను ఆశీర్వదించాడంటే తనకిచ్చిన బాధ్యత ఏంటి? ఇది నీ బాధ్యత. ఆశీర్వాదంలో బాధ్యత. ఆశీర్వాదంలో ఆదాముకి బాధ్యత ఏంటి? మెయింటైన్ చేయి. ఆకాశ పక్షుల్ని, భూ జంతువుల్ని, భూమి మీద ప్రాగుతున్న ప్రతి జీవుని, చెట్లు, నీరు, పునాదులు, ప్రతి దానిని ఆదాము మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయడం అంటే ఒక కర్ర పెట్టుకుని జంతువుల్ని, పక్షుల్ని మేపమని కాదు. దాని అర్థం మీరు ఎరిమియాలో చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత మెయింటైన్ చేయడం అంటే నువ్వు తినంగా ఉండి నీ కుటుంబాన్ని నువ్వు తినంగా నడిపిస్తే నిన్ను బట్టి పక్షులు బాగుంటాయి, నిన్ను బట్టి జంతువులు బాగుంటాయి, నిన్ను బట్టి అంటే నువ్వు జాగ్రత్తగా నా చిత్తాన్ని మెయింటైన్ చేస్తే ఇవి నిన్ను మెయింటైన్ చేస్తాయి. అది అక్కడ మెయింటైన్ చేయడం అంటే. అంటే మనం చెడిపోతే ఏమి సమస్య పోతాయో తెలుసా? పక్షులు సమస్య పోతాయి. మనుషులు తప్పు చేస్తే భూమి ఫలించడం మానేస్తుంది. మనుషులు తప్పు చేస్తే మనకి రావాల్సిన జీవాహారం రాకుండా. అంటే ఆదాము ఏలడం అంటే ఏంటో తెలుసా? పాపం ప్రవేశించకుండా యజమానుడుగా ఎప్పటికప్పుడు తన వెనక్కున్న వారిని తనను కాపాడుకుంటూ ఉండడమే. చెప్పండి, పరిపాలించడం. ఎప్పుడైతే ఈ పరిపాలన జరిగింది, ఇతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆమెకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని ఆమెకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏలాలని ఈయనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆశీర్వాదంలోనే చెరుకు ఒక ఆజ్ఞ ఇస్తే వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? ఏది చెయ్యొద్దంటే అది చేశారు. ఏం చేశారు? ఆ చెట్టు దరిదాపులు కూడా పోకూడదు, పోతే పోయారు, దాని వైపు కూడా చూడకూడదు, చూస్తే చూశారు, అవి తెంచకూడదు. ఎలా తెంచింది అవ్వమ్మంటే భర్త మాట, దేవుని మాట పక్కన పెట్టాడెవడో సోది అది వస్తాడు మాట విన్నదంట. ఈ గృహిణి తన కుటుంబాన్ని ఎలా పాడు చేసుకుంది చెప్పండి? మూడో వ్యక్తి మాట విన్నారు. తన భర్తతో డిస్కషన్ పెట్టినా బాగుండు వెళ్ళే ముందు. పోనీ తన భర్త అయినా తను అర్థం చేసుకుంటే బాగుండు. ఆడొచ్చి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు అవన్నీ చెప్పాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పురుషులు లేనప్పుడు మూడో వ్యక్తులతో మాట్లాడకూడదు. ఉత్తమ లక్షణాలు ఇది ఒక లక్షణం, గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే తప్పేడు చెప్పినా, మీ ఆయన ఏడమ్మా అని అడిగితే ఈవిడ అందట ఆడింట్లో లేడంద. ఆడింట్లో లేడు, ఇంక నాకు చెప్పండి ఏమైనా వ్యవహారం ఉంటే నేను చెప్తాను. నీకు చెప్తే వ్యవహారం ఎలా ఉంటుందో తెలుసు. భర్తనే ఆడింట్లో లేడు ఆడిడంటే అడుగుతున్నాను. అతని కుటుంబంలో తన గౌరవం ఏంటో ఆవిడే చెప్పేస్తుంది. లేని టైంలో మాట్లాడింది. లేనప్పుడు ఏం చేస్తారు? మీకు ఉదాహరణ చెప్తాను వినండి. అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న ఇలా వస్తుంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? చిన్న చిన్న వ్యాపారాలు. వీళ్ళకి ఇంటర్మీడియట్ 10th క్లాస్ పోయిన తర్వాత సరిగా చదవకి ఇంటర్ 10th పోద్ది. ఈ పోయిన తర్వాత ఏదో ఉద్యోగం చేయాలి, ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెడతారా? ఆ బయటికి పంపితే చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఇలా కర్రల సెంచోడు పట్టుకుని ఉల్లిపాయలు దరుముకుని చిన్న చిన్న మిక్సీల్లో పెట్టుకునే బౌల్స్ ఇవన్నీ అమ్మడానికి ఇలా ఈదుల్లోకి వస్తారు చూసారా? కర్రల సెంచి పట్టుకుని ఇలా పట్టుకుని వచ్చిన మళ్ళీ ఒక క్లాసిక్ లాంగ్వేజ్ లాగా వచ్చిరా అని ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. ఆ వచ్చిన వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఇలా మన ఇంటింటికి తిరిగి మన ఇంటి దగ్గరికి వచ్చి మన కాలింగ్ బెల్ల కొడితే మన సీరియస్గా పనులు ఉన్న వాళ్ళు బయటకు వస్తే తిడతాం, పైకి పోయి రాయా ఇప్పుడు వచ్చామని అంటామని. అనక ముందాడు ఒక డైలాగ్ వేస్తాడు. మనకి ఏమని చెప్పినా ముఖ్యంగా స్త్రీలకి ఏమంటాడంటే మేడం నమస్తే అంటాడు. మేడం అనగానే అయ్యింది ఇంక అంతే, అల్ట్రలా వీలైపోద్ది అంటనే. మేడం అది కాదు మేడం అనగానే అడుగుతున్నాను. అది బిజినెస్ ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. మేడం మీరు కొనొద్దు, ఈ వస్తువును కొనమంటే పైకి వెళ్ళి రావయ్యా అంటది. అలా అనకుండానే వీడు ఏమంటాడు? మేడం మీరు కొనొద్దు, జస్ట్ చూడండి మేడం. మేడం మాటకు ముందు మేడం, మేడం తర్వాత చివరి మేడం, మేడం మేడం అనగానే అలా నిలబడ చూపించు అంటాడు. ఆడు చూపిస్తాడు, ఎవరిస్తాడు? ఆ ఉల్లిపాయలు దరుకునే తెచ్చి మేడం మీ అందమైన చేతులు అలాగా ఉల్లిపాయలు దొరుకుతున్నాడు నల్లగా అయిపోయి ఇవన్నీ కట్ అయిపోయి ఆ మృదువైన చేతులు పాడైపోతున్నాయి కదా మేడం, మీకు మాట చెప్తున్నాను, అలా పాడవకుండా ఉండాలి అంటే జస్ట్ ఇది ఇలా పెట్టుకుని ఆ ఉల్లిపాయ తెచ్చి ఇలా పడేసి ఇలా నొక్కితే చకచకా వచ్చేస్తాయి మేడం, మీ అందమైన ఏళ్ళు పాడైపడేస్తలేదు కానీ అంటారు. తర్వాత ఎవరిస్తారు? ఇది ఉల్లిపాయలకి కాదు మేడం, టమాటకాయలు కోసుకోవచ్చు, టమాటకాయలు కాదు బంగాళదుంపలు కోసుకోవచ్చు. ఇలా వివరించేసరికి ఆ వస్తువు కూర్చోడు. అలా వివరించి మధ్య మధ్యలో మేడం 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 అని గాలి కొట్టేసరికి కొన్నన్ని పెద్ద మనిషి ఏమంటే చెప్పనా రేట్ ఎంత అంటారు. ఇది బిజినెస్ టిక్ గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద కొన్నన్న ఆవిడతో కొనిపించేలా చేశాడా లేదా? వీళ్ళందరికీ పెదనాన్న ఆడు ఎవరు? సాధారణ ఆడొచ్చి అన్నాడు, మీరు జస్ట్ వినండి, మీ మంచి కోరి చెప్తున్నాను, మీరు దేవతలు దేవుడికి నచ్చక మీకు ఎలా వదిలేశాడని లేనిపోని వార్త వాళ్ళకి ఎప్పుడైతే ఎక్కించాడో
అప్పటి వరకు సామాన్యంగా కనబడిన ఆ మంచి చెల్లు తెలివినిచ్చే వృక్షము అవ్వ దృష్టికి చాలా బాగా కనబడిందంట. ఎప్పుడైనా మీరు చూడండి, ఎవరన్నా మనకి ఏదన్నా ఎక్కిచ్చారనుకోండి, ఆ రోజు నుంచి మనకి అప్పటి వరకు నచ్చంది కూడా చెప్పండి, తెగ నచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆదాము లేని టైంలో అవ్వమ్మకి ఈ సాతానగడి ఈ సోదంతా చెప్పాడో, ఈ సోదంతా ఎక్కిన తర్వాత చెట్టు దగ్గరికి పోయి పైనుంచి కిందకు చూడడమే ప్రమాదం అనుకుంటే కొన్ని తినేసి కొన్ని వాళ్ళ ఆయనకి రెడీగా ఉంచి రండి ఉంచాను తినండి అనగానే ఈయన వెనక ముందు ఆలోచించకుండా తినేసాడు. నేను మాట్లాడుతున్నాను, అడగలు కదండి ఈ పెద్ద మనిషి, అడగడు. ఎందుకు చెప్పిన, ఆవిడ చూస్తేనే కవిత్వాలు చేత ఈయనకి. ఎవరికి? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా, కవిత్వాలే కవిత్వాలు. ఓ మాట అడిగితే బాగుండు, అడగలేదు. ఆవిడ ఇచ్చిందట, వెనక ముందు చూడకుండా కొన్ని తిని ఒకటి తినడమే ప్రమాదం, ఆ చెట్టు దగ్గరకు పోవడమే ప్రమాదం. అలాంటిది ఆవిడ ఇచ్చిన వెంటనే కొన్ని తినేసి ధైర్యంగా అక్కడ నిలబడాలనుకున్నారంట. ఇంకా నయం ఆ రోజుల్లో మిక్సీ లేదు కానీ ఫ్రిడ్జ్ చేసి జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందరు వీళ్ళు. మొత్తం మీద తినేసి ఆవిడిస్తే పల్లేటి పలహారేడు చెట్టు కొమ్మలు కూడా తినేస్తాడు. తినేసి మొత్తం మీద తీసుకెళ్ళి ఆ తినేసి పొదల చోటను దాక్కున్నాడు. ఎప్పుడైతే దాక్కున్నా సరిగ్గా దేవుడు ఎంట్రీ ఇచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆదాము ఎక్కడున్నావు? బాగా వినాలి, మొదటి వచ్చిన మర్చిపోవద్దు. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఆకాశ పక్షుల్ని భూజంతువుల్ని ఏలండి. ఏదైతే ఆశీర్వాదం ఇచ్చాడో ఇప్పుడు ఆశీర్వాదాన్ని దేవుడు ఎలా పోస్ట్ మార్టం చేస్తాడో ఒక్కసారి చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం, త్వరగా 3వ అధ్యాయం 16వ వచనం. నీ ప్రయాసను నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలెను. ఏం చెప్తున్నాడండి? ఏ బిడ్డలనైతే కంటానన్నావు, ఇప్పుడు ఆ బిడ్డలే నీకేమైపోతారు చెప్పిన? వేదన. చక్కగా సాగిపోయే తన సంసారం ఏమైపోయిందో కొన్ని పాయింట్స్ రాస్తున్నారు చూడండి. ప్రయాస వస్తుంది, వేదన వస్తుంది, వాంఛ వస్తుంది, మీ ఆయన నిన్ను ఏల్తాడు. సమానంగా ఉండి బంతుల్లా తిరగాల్సిన వీళ్ళ జీవితం ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే బాధ్యతని గాలికి వదిలేశారో ఒక్కసారి ఆశీర్వాదం ఏమైపోయింది చెప్పండి? రివర్స్ అయింది. ఏ బిడ్డలైతే ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉండాలో ఇప్పుడు ఆ బిడ్డల వలన వేదన, ఆ బిడ్డల వలన వేదన చెప్తున్నా చూడండి. ఆ బిడ్డ కడుపులో పడినప్పుడు వేదన, బిడ్డ లోపల సరిగ్గా ఎదగకపోతే వేదన, ఎదిగిన బిడ్డ సరిగ్గా పుట్టకపోతే వేదన, పుట్టినోడు సరిగ్గా మాట వినకపోతే వేదన, వాడు ఎదిగిన తర్వాత వాడే మన మీదకి తిరగబడితే వేదన, మనం మెతుకులు గుప్పడి మెతుకులు పెట్టి గోరుమెతులు పెట్టి పెంచితే వాడు మనకు వయసు అయిన తర్వాత మనకు ముద్ద పెట్టనప్పుడు వేదన. చివరికి ఆ బిడ్డల వలన అవ్వమ్మకి ఏం కలిసి వచ్చిందంటే, ఏం కలిసి వచ్చింది? ఒకడు నరహంతకుడు అయ్యాడు, ఒకడు హత్యకు గురయ్యాడు. ఏదైతే ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడో మొట్టమొదటి కుటుంబానికి ఆది తల్లికి జరిగిన నష్టం, ఆశీర్వాదంలో నష్టం ఏంటో తెలుసా? ఒక కొడుకు హత్యకు గురైపోయాడు, మరొక కొడుకు నరహంతకుడు అయిపోయాడు. కిమ్మని మాట్లాడకుండా నిలబడిపోయింది. మీరు చూడండి, అవ్వమ్మని ఏమనలేకపోయింది. తప్పు చేసావు గనక, ఏ దేవుడైతే నీకు ఆశీర్వాదం ఇచ్చాడో దాన్ని బాధ్యత కొదిలేవు గనక ఆ బిడ్డలు ఏమైపోయారు? శాపమైపోయారు. చూస్తుండగానే కలిసి వచ్చే బిడ్డ చనిపోయాడు, చూస్తుండగానే కుటుంబానికి పెద్ద దిక్కులో ఉండాల్సిన వాడు హత్యకు గురైపోయాడు. కయ్యేనొక్క మాట అనగలిగారా? ఏంట్రా ఈ పని అని నిలదీయగలిగారా? వాడు వాళ్ళంతెత్తు మనిషి అయిపోయిన తర్వాత ఏం అడగగలడో చెప్పండి. ఈరోజు మీరు చూడండి, బిడ్డలు లేరు బిడ్డలు లేరు బిడ్డలు లేరు బిడ్డలు లేరు అని అడుగుతారు. బిడ్డలు ఇచ్చిన తర్వాత బిడ్డలు మనకు వేదన కూర్చుంటున్నారా లేదా? సున్నీతో చంపేసిందంట వాళ్ళ అమ్మని. మీరు చూసారు లేదా వార్త? సున్నీతో చంపేసింది. ఎందుకు చంపేట? గాలి ఎదవ కోసం చంపేసిందంట. నేను అవుతున్నాను, గుండెల మీద ఎగురు తన్నుతున్నారు కొడుకులు, కూతుర్లు ఎదిరిస్తున్నారు. వయసు వచ్చిన తర్వాత వీళ్ళకి 18 సంవత్సరాలు దాటితే మా ప్రేమ కట్టొచ్చారంటే మీ మీద కేసులు పెడతామంటారు. కొడుకులు కూతుర్లు కలో మెతుకులు తిని రూపాయి దాసి ఎండకి వానకి తడిసి వీళ్ళకి లంకంత కొంపలు కొడితే వాళ్ళు ఎదిగి కోడలు అల్లుడు కోలడు కొడుకు కలిసి అందులో కూర్చొని చివరికి వీళ్ళకి మంచం ఎక్కడేస్తారు చెప్పిన? బాత్రూమ్ పక్కనే వేస్తారు. వీళ్ళకి మంచం ఎక్కడేస్తారు చెప్పిన? చెట్టు కింద వేస్తారు. వీళ్ళ లోపల ఉన్నందుకట ఇల్లు వాసన వచ్చేస్తుంది. అందుకట కోడలు వచ్చి వీళ్ళని బయటికి పంపితే సిగ్గులేని ఎదవ సన్నాసిగాడు తల్లిని బయటికి పంపేశాడట. పంపేలేదు నడుతాను. ఎంతమంది తల్లుల్ని నిన్న మొన్న ఒక వీడియో వచ్చింది,
తల్లిని తండ్రిని బయటికి పంపామంటే ఆ తండ్రిని నడవలేని తండ్రిని ఇలా కర్ర పట్టుకుని నడుస్తుంటే ఆ తండ్రిని నడి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్లో వదిలేసిపోయాడు వాడు. ఎక్కడున్న కూతురికి తెలిస్తే ఆ కూతురి పరుగు వచ్చి గల్లుమైన 70 సంవత్సరాల వృద్ధుడు ఆ రోడ్డు మీద నిలబడి ఎడుతుంటే అందరికీ జాలిస్తుంది. మరి ఆ ఎదవకి జాలే లేదండి. అందరికీ జాలిస్తుంది. ఆ కన్నోడికి, ఆ కనిన ఎవడైతే ఉన్నాడో ఆ కొడుకుకి జాలి అవ్వలేదు. వదిలేసిపోయాడు. కోడళ్ళందరూ కలిసి ఏడుస్తున్నాడు. నాకు చచ్చిపోవాలని ఉందండి, నాకు బతకలేదు, నా కొడుకు లేనని వదిలేస్తే నాకు ఎందుకంటే నన్ను ఏడుస్తున్నప్పుడు కూతురు ఎక్కడో ఉండి వార్తలకు, నాన్న అల్లుడిని నెలలా ఒప్పించి నేను చూసుకుంటాను, నాన్న నువ్వేం బాధపడకని వాళ్ళ నాన్న ఇలా హక్కుని చేసుకుని ఏడుస్తుంటే ఆ వీడియో చూసి మనకే ఏడిపోతుంది. వీళ్ళకి ఏడుపు రాలేదు. ఎందుకు కుటుంబాలు ఎలా జరుగుతుంది చెప్పనా? కొడుకులు కూతుర్లు కుటుంబం పిల్లలను కావుతారు. దేవుడు పిల్లల్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీ పిల్లల బతుకుల్లో ఎప్పుడైనా దైవికమైన వాతావరణం నేర్పించారా? చెత్త ఫోన్లు కొనిచ్చారు మీ పిల్లలకి. ఒక సండే స్కూల్ ఉండదు, ఒక ప్రార్థన ఉండదు, ఒక వర్షిప్ ఉండదు, ఏముండదు. అడుగుతున్నాను, ఇలా ఉంటే దేవుడు నీకు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? ఇలా ఎద్దుల్లా పెంచుతామని ఇచ్చాడా? నీకు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? గాలి కుదిరేస్తాను ఇచ్చాడా? దేవుడిచ్చిన ఆజ్ఞను, పిల్లల్ని, బాధ్యతని, శ్వాసమును గాలి కుదిరేసాగానికే ఈ పిల్లలే నీకేమై కూర్చుంటారని చెప్పి ఊరుతాడే కూర్చుంటారు. ఏ పిల్లలైతే కలిసి వస్తారనుకున్నావో వాళ్ళు ఎదిగిన తర్వాత ఏడుస్తున్నావుగా. ఏమని ఏడుస్తున్నావు? రే మీరు పుట్టకముందే గుప్పుడు మెతుకులు తిన్నావు, నువ్వు పుట్టకముందే రూపాయి ఉండదు, మీరు పుట్టిన తర్వాత గంజి తాగి ఏడుస్తున్నారంటే వాళ్ళు ఏడిస్తే చివరికి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు అంటున్నారు, అమ్మ నాన్న ఇక్కమాన చంపబడేస్తామన్నారు. బాధపడుతూ వాళ్ళ అమ్మ నాన్న ఇలా అంటున్నారు, రే మీరు ఇలాగే తిరగబడతారని తెలిస్తే నెలల్లో ఉన్నప్పుడే నోట్లు ఒడ్లు గింజేసి చంపేద్దాం రా అంటున్నారు. కాదా చెప్పండి? అవ్వ ఆదాములకి ఈ బిడ్డలు కలిసి వచ్చారు. ఏం కలిసి వచ్చారు? ఆ బిడ్డల వలన వేదన భయంకరమైన వేదన కలిగింది. ఆదాము అవ్వల జీవితానికి ఇలా జరగడానికి కారణం ఏంటో తెలుసా? దీవెని నిలబెట్టుకోవడం వీళ్ళకి చేత కాలేదు. ప్రయాస అన్నాడు మొదటి పదంలో. ప్రయాస. ఏం ప్రయాస? అర్థం పర్థం లేని ప్రయాస వచ్చేసింది. రెక్కాడితే కానీ డొక్కాడదన్న శ్వాసల సామెత చెప్పకండి. రెక్కాడితే కానీ డొక్కాడదనేది పెద్ద స్లోగన్ అనుకోకండి. రెక్కాడితే కానీ డొక్కాడని సామెత శాపమన్న సంగతి మర్చిపోకండి. రెక్కాడాలి, డొక్కాడాలన్నది ఆదామవ్వలు పండు తెంచకముందు డొక్కాడే పరిస్థితి ఉందా? నచ్చితే తోటలో పోతారు, నచ్చిన ఫలం కోసుకుని తింటారు, మంచి ఆహారాన్ని, జీవవృక్ష ఫలాలు తింటారు, హెల్దీగా ఉంటారు. వాళ్ళ జీవితం ఎలాంటిదో తెలుసా? ప్రయాస లేని జీవితం. వ్యాధులు లేవు, బాధలు లేవు, రోగాలు లేవు. ఒక్క మాట చెప్పాలంటే ఎండకి వానకి వాతావరణం ఎంత మారిపోయినా వాళ్ళ జీవితాలు ఇంచు కూడా మారవు. మరలా చెప్తున్నాను, వాళ్ళ జీవితాలకి బట్టలే లేవు. వాళ్ళ బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను అడుగుతున్నాను, మనం ఎందుకు వేసుకుంటున్నాం బట్టలు? తెల్లదు వేసుకుంటున్నాం చెప్పండి. మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం చెప్పండి? ఎవరు అన్నారు సిగ్గేసి కాదు అయ్యా, సిగ్గేసి బట్టలు వేసుకోవడం కాదు. బాగా ఇది ఏ కాలం? వర్షాకాలం. వర్షాకాలానికి తగిన బట్టలు ఈ కాలానికి వేసుకోవాలి, చలికాలానికి తగిన బట్టలు చలికాలం వేసుకోవాలి, ఎండాకాలానికి తగిన బట్టలు కాలానికి తగిన బట్టలు వేసుకోకపోతే పోతావు. ఆ ఎండ దెబ్బకో, వడ దెబ్బకో, వాన దెబ్బకో, చలి దెబ్బకో తగిన బట్టతో మన దేహాన్ని కాపాడుకోకపోతే ఏమవుతాం? చచ్చిపోతాం. ఇది మీకు అర్థమైతే దేహాన్ని కాలానికి అనుకూలంగా కాపాడుకోకపోతే చచ్చిపోతుంది. ఎంత వాస్తవమో ఆదామవలకి బట్టలే లేవు, కానీ వాళ్ళకి ఎండగాసినా, వాన కురిసినా, వాతావరణం మారినా ఆ దేహానికి ఏమవుతాడు? ఎందుకో చెప్పనా? అది ఒక మహిమా దేహం. అది ఎలాగైనా ట్రాన్స్ఫార్మ్ అవుద్ది. అది చలికాలానికి, వానాకాలానికి, ఎండకి అది ఎలాగైనా మోడిఫికేషన్ అవుద్ది. అలాంటి గొప్ప జీవితాన్ని, రోగాలు లేని జీవితాన్ని పాడు చేసి పెట్టుకుంది ఎవరు తెలుసా? ఆదాములు. ప్రయాస. ఏం ప్రయాస? ఒక ఇల్లాల జీవితం, దేవుళ్ళు లేని ఇల్లాల జీవితం మీరు చూడండి. ప్రయాస. ఏం ప్రయాస చెప్పండి? ఉదయాన్నే లేస్తుంది, అదిగో ఇదిగని టిఫిన్ రెడీ చేస్తుంది. ఆ టిఫిన్ అన్ని రెడీ చేసిన తర్వాత ఆవిడ తింటుందా? అందరు తిన్న తర్వాత తింటుంది. అందరు తినాలంటే ఎప్పుడు తింటారు? 10:30, 11 తింటుంది. ఉత్తమం ఇళ్ళ కోసం చెప్తున్నాను. 10:30, 11 తింటుంది. ఆ 10:30, 11 అదుగు ఇది కానీ చక్క పెడేసరికి మధ్యాహ్నం భోజనాలు రెడీ చేస్తుంది. మధ్యాహ్నం భోజనం రెడీ చేస్తే అందరు తినేసరికి మళ్ళీ ఇవి తినేసరికి 2, 2:30 అవుద్ది. అదుగో ఇది కానీ కొంచెం రెస్ట్ తీసుకుని అది ఇది పని చక్క పెడదాం అనుకునే సమయానికి ఈడు బ్యాగ్ గెలిసిన వచ్చేస్తాడు మీ పిల్లడు అమ్మాయి అని. ఆడు బ్యాగ్ తీసి పక్కన పడేసి మళ్ళీ ఆడికి స్నాక్స్ పెట్టి స్నానం చేసి అనే సమయానికి ఇలా ఆయన వచ్చేస్తాడు. మళ్ళీ ఆయనకి రెడీ చేసి నీళ్ళు పెట్టి అన్ని చేసేసరికి మళ్ళీ సాయంత్రం భోజనాలు రెడీ అయిపోతాయి. అదుగో ఇది కానీ చక్క పెట్టే సమయానికి ఇదిగో రాత్రి నైట్ భోజనాలు అయ్యేసరికి టైం అవుద్ది. ఇదే సర్కిల్ తప్ప ఇంక కొత్తగా లైఫ్లో ఏమన్నా ఉందా?
అప్పుడప్పుడు ఊరెళ్ళాం అనుకోండి లెక్కల్లోకి రావు. ఇదే సర్కిల్ తప్పుడే ఏమన్నా కొత్తగా ఉందా? ఉదయం లేస్తారు, వండుకుంటారు, మధ్యాహ్నం వండుకుంటారు, సాయంత్రం వండుకుంటారు, తింటారు, పడుకుంటారు. ఇదే ప్రయాస తప్ప ఏమైనా ఉందా? పెద్దమ్మలు 20 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాపురం చేసిన పెద్దమ్మలు అక్కల దగ్గరికి వెళ్ళి అడగండి, ఇలా ఉండేదాన్ని ఇలాగ అయిపోయావే, పెళ్లిపోట్లో మిస్ యూనివర్స్లో ఉండేదాన్ని ఇప్పుడేంటి ఇలాగ అయిపోయావు, సన్నగున్న నీవు చెప్పండి, ఇలా డ్రమ్లో అయిపోయాడు పెద్దమ్మని అడిగితే ఏం చేయమంటారు అంటది. అదే అంత అందంగా ఉండేది రానిలాగా ఉండేదానివి, ఇలా అయిపోయేటే పెద్దమ్మని అడిగితే అప్పుడు పెద్ద అని చెప్తుంది. ఏం చేస్తావురా, ప్రయాస. అదే అడుగుతున్నాను. లెగిస్తావు, తింటావు, పడుకుంటావు, రెస్ట్ లేకుండా తిరుగుతావు. నీకు ఎప్పుడు బోర్ అనిపించలేదా? నీకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలనిపించలేదు అంటే అప్పుడు అంటది, ఎప్పుడో హిమాలయాలకు పోదాం అనుకున్నాను రా, కానీ వెళ్ళలేనని చెప్తుంది. అని అడిగితే చెప్తుంది. తన దగ్గర 2 ఆన్సర్లు ఉంటాయి. ఆన్సర్ ఏంటి తెలుసా? 1 పిల్లలు, 2 భర్త. వీళ్ళిద్దరి కోసం ప్రయాసపడుతున్నా అంటారు. అంటే పిల్లల ముఖము భర్త ముఖం చూసి వీళ్ళిద్దరి కోసం ప్రయాసపడుతున్నానంటే ఏ పిల్లల కోసమైతే ప్రయాసపడుతుందో ఆ పిల్లల వలన వేదన. గుర్తుపెట్టుకోండి. ప్రయాసలో అర్థం లేదు, పిల్లల కొరకు పడుతున్న కష్టంలో అర్థం లేదు. చివరికి ఆ పిల్లలైనా కలిసి వస్తారంటే ఆ పిల్లలో కలిసి రావట్లేదు. చివరికి పిల్లలు లేకపోయినా ఎవరు ఉండాలి చెప్పండి? భర్త ఉండాలి. ఆ భర్త ఏం చేస్తాడట? ఆ భర్త ఎడల వాంఛ అన్నాడు. వాంఛ అంటే చెప్పండి, వాంఛ అంటే? వాంఛ అనగానే కోరిక అనగానే డిజైర్ అనగానే వాంఛ అనగానే అది కాదు. ఇక్కడ బైబిల్ అర్థాల్లో ఎవ్రీ పదంలో వాంఛ అంటే చెప్పిన గ్రిప్లో ఎట్టుకోవడం. మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను వినండి. కయ్యేనుతో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో నువ్వు పాపము చేస్తే వాకిట పాపము పొంచి ఉండును, అది నిన్ను నీ ఎడలది వాంఛ కలిగి అంటే పాపం వాకిట వాంఛ కలిగి ఉండడం అంటే అది నేను ఎలా గ్రిప్లోకి తీసుకోవాలని చూసే పదాన్నే వాంఛ అన్నారు. ఇప్పుడు చెప్పండి, నీ భర్త ఎడల వాంఛ అంటే ఇప్పుడు అర్థాన్ని తెచ్చి ఇక్కడ పెట్టండి. నీ భర్త ఎడల వాంఛ అంటే అవ్వమ్మకు కానీ అనేక మంది తల్లులకి భర్త ఎడల వాంఛ అంటే ఏంటి చెప్పండి? నా చెప్పు చేతల్లో ఉండాలి మా ఆయన అనుకుంటుంది. ఉంటాడాడు? ప్రపంచంలో ఉన్నాడు ఎవడంటే ఆడే ఉంటాడా? నేను అడుగుతున్నాను. నా చెప్పు చేతలు ఉండాలి, నాకు చెప్పాలంటే అందరూ చెప్తారు కానీ ఎవరికి చెప్పండి? ప్రపంచంలో భర్తలకి లోకుగా దొరికేది ఎవరు చెప్పండి? ఏయ్ నోర్మయ్య అంటాడు. ఆడెక్కడో పోరంబో గొడవలు, బిజినెస్ గొడవలు అన్నీ పెట్టుకుని వచ్చి ఎవరి మీద తిరగబడతారు చెప్పండి? ఏయ్ నువ్వు వచ్చి కొంపల ధరింది అంటాడండా. మొత్తం అన్నీ ఆవిడ మీదకే బకెట్ తినేస్తుంటాడు, గిన్నెలు తినేస్తుంటాడు, ఆ టీవీ తినేస్తుంటాడు, ఆపంటాడు. వీడన్ని టెంపర్లని చూపించేది ఎవరి మీద అంటే ఆవిడ మీద చూపిస్తాడు. ఇప్పుడు అంటుంది, నేనేం చేశాను నా మీద? నోర్మే మళ్ళీ నోరెత్తుతున్నావు. నేనేం చేశాను? ఇప్పుడు న్యాయవాదిలాగా లాయర్ లాగా డిఫెండ్ చేసి అడ్వకేట్ లాగా వాదించానుకో, ఇంకా ఆడు వాదించడం పక్కన ఏదో చూస్తాడు, అది తీసుకొడేస్తాడు. లోకుగా దొరికేది చెప్పండి వాంఛ. అతడంటే విపరీతమైన ఇష్టం. తను ఎలాగైనా తన మాట వినాలనుకుంటాడు, తను ఎలాగైనా తన మాట వినాలనుకుంటుంది. కానీ వింటాడా? వినగాక విండు. అదిగా చూడండి, కాపర్ వంటేడు చెప్పిన ఆయనేమో ఈవిడ మాట వినాలనుకుంటుంది, ఈడేమో ఈవిడ నా మాట విని నన్ను ప్రేమించాలంటుంది. అందుకే అప్పుడప్పుడు ఫేస్బుక్లో పెట్టుకుంటారు, ఏమని చెప్పినా, ఏయ్ నా మాట నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను అంటాడాడు. ఆవిడంటది, ముందు నన్ను ప్రేమించు, ఎలా వింటాను చూపించా అంటది. ఆడు మళ్ళీ అంటాడు, ముందు మాటను మన ప్రేమ. ఆవిడెందో ఈడు ప్రేమించడు. అదే కాపురం. నడుతున్నాను. వాంఛ అంటే తన భర్త ఎళ్ళ విపరీతమైన వాంఛ. ఎంత వాంఛ అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఇంకా రాలేదేంటో, అన్నీ గొడవలే. ఎంత ఇష్టం అతనికి, అంత ఇంపార్టెంట్ ఇస్తావు. అమ్మను మర్చిపోతావు, నాన్న మర్చిపోతావు, ఊరిని మర్చిపోతావు, స్నేహితులు మర్చిపోతావు. కానీ గమనించండి, అన్నీ ఆయన అనుకుంటావు, కానీ ఆడి మాత్రం నిన్ను ఎలా చూస్తాడు చెప్పండి? పురుగులా చూస్తాడు. ఏళ్తాడా వాంఛ. తర్వాత బానిసగా చూస్తాడు. ఏమంటే చెప్పండి? ఉండ ఉతుకు చేయి, ఆవిడ కోసం చేయవే అంటాడంట. ఒక డిమాండ్ చేస్తున్నాడు చూడండి, ఒక దాసురాల్లాగా. తన భర్త కూడా తనకు కలిసి వచ్చాడంటే కలిసి వచ్చాడా చెప్పండి? పిల్లలు కలిసి రాలేదు, తన కష్టం తనకు కలిసి రాలేదు, తన భర్త కలిసి రాలేదు. చివరికి ఆశీర్వాదం కాస్త అవ్వమ్మకి ఏమైపోయింది చెప్పండి? శాపం అయిపోయింది. ఆదాముకి త్వరగా ముగిద్దాం. 19 వచ్చిన చూడండి, క్షమించండి 17 వచ్చిన చూడండి. ఆయన ఆదాముతో, నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాస, మళ్ళీ ఆదాము కూడా వస్తుంది చూడండి, ప్రయాస. నువ్వు బ్రతుకు దినములన్నిటినీ ఆ ప్రయాసతోనే పంట తింటావు. అది నీకు మొండ్ల పొదలు గచ్చ పొదలు మొలిపించును. పొలములోని పంట తింటావు. ఒక మాట చెప్పాలంటే గడ్డి తిని బతుకుతున్నామ్మా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆదాము శాపం కంటిన్యూ అవుతుందంటే అవుతుంది.
ఇప్పటికి మీరు రోడ్డు అంటే పోతున్నప్పుడు ఏదైనా పొదలు కనబడితే మీరు లెక్క పెట్టుకోండి. ఈ రోజుకి గచ్చ పొదలు, మొండ్ల పొదలు కనబడుతున్నాయి అంటే ఇలా పొదలు పొలాల్లో ఇలాంటి పొదలు, గచ్చ పొదలు, ముళ్ళు మనకు కనబడుతున్నాయి అంటే మీరు ఎప్పుడు గమనించండి, ఇది ఎప్పుడు శాపమో తెలుసా? ఆదాముకు పెట్టిన శాపం ఈ రోజుకినట చెప్పండి భూమి మొండ్ల పొదను మొలిపిస్తుందంట. ఎవరో ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే మా ఊర్లో ముళ్ళ పొదలు ఉండవండి అన్నాడట. ఊర్లో తిరగవేమో ఉంటాయి, నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఉంటలే. ఈ ఇల్లు కానీ ఈ దేవాలయం కానీ శుభ్రం చేయడం మానేయండి, కొన్ని సంవత్సరాల లోపల ఏమొస్తాయి? గచ్చ పొదలు, మొండ్ల పొదలు ఖచ్చితంగా వస్తాయి. భూమికుండే శాపం అది, భూమికుండే శాపం. ఆదాము పెట్టాడట చివరికి జీవవృక్ష ఫలాలు తినే రోజులు పోతాయి, గడ్డి తిని బ్రతికే రోజులు వస్తాయి. ఇప్పటికి మనం తింటుంది ఏంటి చెప్పిన? గడ్డే తింటున్నాం. వరి గడ్డి జాతి, ఏవైతే మనం రొట్టె తింటున్నామో గడ్డి జాతి, గోధుమలు గడ్డి జాతి, మీరు తినే బిస్కెట్స్ గడ్డి జాతి, మీరు ఏదైనా చూడండి గడ్డే తిని బతుకుతున్నాం. జీవవృక్ష తిని బతికే రోజులు పోయి గడ్డి తిని బతికింది. ఈ గడ్డిని పండించుకోవడానికి కూడా ఆదాం ఏమైపోయాడట, నువ్వు నీ ముఖానికి చెమట గార్చి ఆహారం తిందోయాలనగా నేల నుండి నువ్వు తీయబడుతూ కనుక మన్నే కనుక తిరిగి మన్నే అయిపోతావు అన్నాడు. ఏమైందండి? ఒక సగటు మానవుడి జీవితం, ఒక సగటు పురుషుడి జీవితం ఏంటో తెలుసా? కష్టపడతాడు, రూపాయి దాస్తాడు, కష్టపడతాడు, తన ఇంట్లో ఉన్న వాళ్ళని పోషిస్తాడు, తన పొట్టే కాకుండా వెనకాల ఉన్నవారు కూడా కడుపు నింపుతాడు. దాసి అమ్మయ్య బాగున్నాం అనుకునే సమయానికి ఒక మగాడికి వచ్చే బంపర్ ఆఫర్లు ఏంటి చెప్పినా 40 ఏళ్ళు దాటితే బీపీలు, షుగర్లు, అలసర్లు, తినదరగకపోవడం, ఇలాంటి దరిద్రం అంతా మీదకి వస్తే ఇప్పుడు కష్టమంతా పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టుబడి పెడతాడు చెప్పండి? కష్టమంతా పట్టుకెళ్ళి హాస్పిటల్ పెట్టుబడి పెడతాడు. అమ్మాయి అనుకునే సమయానికి మట్టే కనుక చెప్పండి మట్టి అయిపోతాడు. ఒక మగాడు సాధించేది చెప్పండి ఏమీ లేదంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాదని పక్కగా జరిగితే మొట్టమొదటి కుటుంబం సాధించింది, భార్య సాధించింది ఏమీ లేదు, భర్త సాధించింది ఏమీ లేదు. చివరికి వాళ్ళ ఆశీర్వాదాన్ని కాస్త ఏం చేసుకున్నారు చెప్పండి? శాపంగా మార్చుకున్నారు. ఇప్పుడు మీకు అర్థమైతే బాగా వినండి, సౌలుని దేవుడు ఎందుకు రాజుని చేశాడో తెలుసా? ఇంకెవ్వడ రాజు అవ్వకూడదు, నువ్వే బాగుండాలని అసూయతో రాజు అవుతావని నిన్ను రాజుని చేయలేదు. నిన్ను బట్టి అనేక కుటుంబాలు బాగుంటాయని నిన్ను రాజుని చేస్తే బాధ్యత కాలి కుదిలేసి అందరినీ తొక్కాలనుకున్నావు చూసావా, అందుకు నాశనం అయిపోయావు. సంసోన్ని ఎందుకు దేవుడు బలవంతుని చేశాడో తెలుసా? ఇక ఎవ్వరూ లేని కార్యక్రమాలు నువ్వు చేస్తున్నా నిన్ను గొప్ప చేస్తాడని కాదు, నువ్వు పోయి ఇలాంటి పనికి మాలాలతో సహవాసాలు చేస్తావని కాదు. నీకెందుకు బలవంతుని చేశాడంటే ఇశ్రాయేలుకి అండా దొండ కొండగా నిలబడి ఈగ కూడా వాలకుండా పచ్చిదవడ ఎముకతో ఎంతమంది వచ్చినా కొట్టి చంపుతావని ఒక నీతి సూర్యుడికి ముంగుర్తుగా నేను పెడితే నువ్వు పోయి సరసాలు ఆడావు గనక ఆ ఆశీర్వాదమే నీకు శాపం అయిపోయింది. ఇస్కరియోతు యోధాన్ని అపోస్తులు చేసింది ఎందుకు? సందా దొంగలిస్తావని కాదు, సేవను అమ్మేస్తావని కాదు, గురువుకే ఎండిపోటు పొడుస్తావని కాదు, నీ అపోస్తులత్వాన్ని ఉపయోగించుకుని అనేకులకు సేవలో ఒక మాదిరికరంగా, దీవెనకరంగా, నిత్యత్వంలో కూడా ఒక సింహాసనం మీద కూర్చుంటావని నిన్ను అపోస్తులను చేస్తే ఆ అపోస్తులత్వాన్ని అమ్మేసావు కనుక చివరికి నాశనం అయిపోయావు. ఇప్పుడు చెప్పండి, నీకు ఇల్లు కావాలా? ఇల్లు ఇస్తాడు. ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత నువ్వు చర్చ కొట్టి ఆదివారం నాడు కుర్చీ వేసుకుని అందులో కాళ్ళు పెట్టి దంసప్లో ఏదో కలిపి నువ్వు షికారు చేస్తే ఆ ఇంట్లో ఉన్న నిన్ను నీ ఇల్లుని దేవుడు ఏం చేస్తాడు? నలిపి అతను పడేస్తాడేమనుకుంటున్నావు? నీకు ఇల్లు ఎందుకు ఇచ్చాడు? ఇంటిని బట్టి దేవుని స్తుతిస్తావని. పిల్లలు లేరు అనేస్తావు. పిల్లలు ఇచ్చిన తర్వాత ఆ పిల్లలు వంకెట్టుకుని చర్చి మానేసే వాళ్ళు లేరు. భర్త లేడు అని చెప్పి ఆ భర్త వంకెట్టు చర్చి మానేసే వాళ్ళు లేరు. భార్య లేదని ఆ భార్య పేరు చెప్పి షికారులు చేసేవాళ్ళు లేరు. దేవుడు కొన్ని ఇస్తాడు, వాటిని మెయింటైన్ చేయడం రాదు. ఉద్యోగం లేదంటారు. ఆ ఉద్యోగం ఇచ్చిన తర్వాత అదే జీతాలు పట్టుకెళ్ళి పార్టీలు చేసుకునే లేరు. నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు? పార్టీలు చేసుకుంటావనా? నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు? దేవుణ్ణే మర్చిపోతావన్నా? సోమవారం నుండి శనివారం వరకు కష్టపడు, ఆదివారం వచ్చేసరికి కుటుంబ సమేతంగా నీ స్థానిక సంఘానికి రా. ఏది? నీ ఉద్యోగాన్ని ఇచ్చినందుకు ఉద్యోగం వంకబెట్టి మానేస్తున్నావు, నీకు సంసారం ఇచ్చినందుకు సంసారం వంకబెట్టి మానేస్తున్నావు, నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు ఆరోగ్యం ఇచ్చినందుకు ఊరి మీద తిరుగుతున్నావు. నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? రోగం ఉన్నంతకాలం రోగం అని ఏడుస్తావు. ఈ రోగాన్ని తీసి స్వస్థపరిస్తే ఆరోగ్యం కాలు చేతులు ఆడుతున్నందుకు చర్చెగ్గొట్టు ఊరి మీద తిరుగుతున్నావు. నేనేం చేయాలి? నీకు ఆరోగ్యం ఇవ్వాలా, తీసేయాలా? దేవుడు ఏదైనా మనకి ఇస్తున్నాడంటే కారణం ఏంటి చెప్పండి? ఆయనకి అకౌంటబిలిటీ గుండి దగ్గరకు ఉంటామని మనకు ఆశీర్వాదాలు ఇస్తాడే తప్ప ఆశీర్వాదాల్లో సుఖాలు మరిగి ఆయన్నే మర్చిపోతామని కాదు. అందుకే ఆ మత్తయి సువార్తలో రాశాడు, ఒకడికి 5, ఒకడికి 2,
ఒకటి 5 ఆశీర్వాదాలు తీసుకున్నాడు, నమ్మకంగా ఉన్నాడు, ఇంకా తీసుకున్నాడు. 2 ఆశీర్వాదాలకి నమ్మకంగా ఉన్న వాడిని ఆశీర్వదించి ఇంకా తీసుకోమన్నాడు. 1 ఆశీర్వాదం పొందుకున్నాడు, నాలాంటి బతకస్తుడు పట్టుకెళ్ళి మట్టిలో కప్పెట్టి అన్నాడట, నువ్వు అడుగుతావని దాచేసి అన్నట్టు, ముందు ఈయన కప్పెట్టండి అన్నాడు. మీకు ఏమర్థమవుతుంది అంటే, దేవుడు ఏదైనా ఇస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుని దాన్ని అంచెలంచెలుగా నువ్వు డెవలప్ చేస్తే ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. నీకు ఇల్లు ఇచ్చాడా, ఇంట్లో నమ్మకంగా ఉండు, ఇంకా ఇస్తాడు. నీకు వాకులు ఇచ్చాడా, వాకుల్లో నమ్మకంగా ఉండు, ఇంకా ఇస్తాడు. నీకు ఇచ్చిన వాటిని ఎల్లప్పుడూ దేవుణ్ణి నీకు ఇచ్చిన వాటిని బట్టి స్తుతించు, ఇంకా నమ్మకంగా ఉండు, ఇంకా ఇస్తాడు. 5కి 5, 2కి 2, ఇంకా అంచెలంచెలుగా పెంచి బల నమ్మకమైన దాసుడా, ఇదిగో నీకు సిద్ధపరిచిన ఇంకా తీసుకో అంటాడు. ఇచ్చిన వాటిని మర్చిపోయి కుప్పగంతులేసామో చెప్పండి, ఉన్నవ కూడా తీసేస్తాడు. ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను, వినండి. ఒక అమ్మాయికి పెళ్ళి అవుతలేదు, చాలా బాధపడిపోతుంది. అందరికీ పెళ్ళి అయిపోయింది, ఈ బకాయికి పెళ్ళి అవ్వలేదు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఎందుకంటే పాస్టర్ గారికి అందరూ కూతుర్లు సమానం కదా. పాస్టర్ గారు బాధపడకమ్మా, నా కూతుర్లు అంటారు, నీకు కూడా మంచి సంబంధం రావాలి, నేను ప్రార్థన చేస్తున్నానంటే పాస్టర్ గారు ప్రార్థన చేశారు. చక్కటి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించి ఒక మంచి సంబంధం ఇచ్చాడు. చక్కటి సంబంధం, దగ్గరలో ఉన్న ఊరే మంచి సంబంధం ఇచ్చాడు. పెళ్ళి అయిపోయింది. పాస్టర్ గారు అడిగారు, అమ్మా ఇద్దరు తెలిసిన బిడ్డలే, పెళ్ళి అయిన తర్వాత సంఘానికి రావడం మానేసరేటమ్మని అడిగితే పాస్టర్ గారికి అదిరిపోయే సమాధానం చెప్పింది. ఏం అదిరిపోయే సమాధానం చెప్పినా, కొత్తగా పెళ్ళి అయింది కదా పాస్టర్ గారు అందంటే. కొత్తగా పెళ్ళి అయింది సంఘానికి రారా? కొత్తగా పెళ్ళి అయిందంటే దాని అర్థం ఏంటంటే, కొత్తగా పెళ్ళి అయింది ఊరి మీద తిరిగే ప్రోగ్రాలు ఎక్కువ ఉన్నాయని. పాస్టర్ గారు ఇండైరెక్ట్ సమాధానం చెప్తుంది అనమాట, ఇండైరెక్ట్గా. కొత్తగా పెళ్ళి అయింది కదా పాస్టర్ గారు అంటే ఏంటి, మాకు చాలా ప్రాజెక్టులు ఆదివారం నాడు ఉంటాయి, ఆదివారం నాడు బీచ్కి పోతాం, ఆదివారం నాడు ఊరి మీద తిరుగుతాం, ఆదివారం నాడు చుట్టాలింటికి పోతాం. కొత్తగా పెళ్ళి అయింది, మీరు అడగండి, నేను చెప్పలేనని ఇండైరెక్ట్ ఆన్సర్ చెప్పింది. పాస్టర్ గారు అర్థం చేసుకుని కూతురులాడు కాబట్టి పాస్టర్ గారు అన్నారు, అమ్మ ఏమీ నెగ్లెక్ట్ చేయకమ్మా, దేవుడిని నాశనం మంచి సంబంధం ఇచ్చాడు, దేవుడిని మర్చిపోకరా తల్లి అన్నాడట. అలాగే పాస్టర్ గారు వచ్చేస్తా అన్నదట. కొన్ని నెలల తర్వాత అడిగాడు పాస్టర్ గారు, ఎరా తల్లి ఇన్ని నెలలు అయిపోయింది, రావేటిరా తల్లి అని అడిగితే అప్పుడు పాస్టర్ గారికి అదిరిపోయి ఆన్సర్ చెప్పింది, ఇప్పుడు నేను ఒట్టి మనిషిని కాదు పాస్టర్ గారు అందంట. దేవుడు నిన్ను నీ బిడ్డని ఆశీర్వదించిన కాక, చక్కటి బిడ్డని దేవుడు అనుగ్రహించిన కాక, దేవుడు చేసిన మేలు మర్చిపోకరా నాన్న, సంఘానికి వచ్చా అన్నాడట. అలాగే పాస్టర్ గారు వచ్చేస్తానదట. తర్వాత బిడ్డ పుట్టేశాడు. సంవత్సరం తర్వాత అడుగుతుంది, ఏ అమ్మా సంఘం మర్చిపోయి ఏంట్రా తల్లి రావట్లేదని పాస్టర్ గారు అడిగితే అప్పుడు అన్నదట, వచ్చేద్దాం అనుకున్నాను బాబు, బాగా చిన్నోడు పాస్టర్ గారు అందంట. పాస్టర్ గారు, అమ్మా దేవుడు చేసిన మేలు మర్చిపోకరా తల్లి, సంఘానికి వచ్చాను అడిగితే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత, సంవత్సరాలు దాటేసింది, ఎరా నాన్న రావట్లేదు, 2-3 సంవత్సరాలు అయిపోతుంది, ఏమైందిరా తల్లి, దేవుడు చేసిన మేలు మర్చిపోయి వింటారా నాన్న అడిగితే అప్పుడు అన్నదట, ఇప్పుడు 2వ కూడా ఒట్టి మనిషిని. అప్పుడు పాస్టర్ గారు తెక్కలేసిపోయి అన్నాడట, నీకు దేవుడు అనవసరంగా చేశాడు పెళ్ళి అన్నాడట. గుర్తుపెట్టుకో, నీకు దేవుడు అనవసరంగా చేశాడు. ఆ పెళ్ళి లేనప్పుడు ఆ సంఘంలో పడి పాటలు పాడో, ఆ పెళ్ళి లేనప్పుడు దేవుడి కొరకు వాక్యాలు చదువు, ఆ పెళ్ళి లేనప్పుడు చిన్న పెద్ద పరిచయం చేసావు. ఈ పెళ్ళి అయింది దెబ్బకు దేవుడు కనబడుతున్నావా? నీకు దేవుడు పెళ్ళి ఎందుకు చేశాడు? వంకెట్టుకుని మానేస్తాను నీకు పెళ్లి చేయి. నీకు పెళ్ళి ఎందుకు? నీ పిల్ల పాపలతో భారీగా భర్తగా మీరు కుటుంబ సమేతంగా సంఘానికి వచ్చి దేవుడిని ఎప్పటికప్పుడు స్తుతించి బాధ్యతగా ఉంటారని ఆశీర్వాదకరమైన కార్యం చేస్తే ఆశీర్వాదాన్ని వంకపెట్టి మానేస్తామంటే నీ ఆశీర్వాదాన్ని ఏం చేస్తాడు చెప్పు? నేను ఈ మాట అనకూడదు, గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని ఇవ్వడమో తెలుసు, చెప్పండి, మాట వినకపోతే వాళ్ళకే నీకు మొట్టుకాయ లేయడం కూడా ఆయనకు తెలుసు, గుర్తుపెట్టుకోండి. ఆయనకు ఉద్యోగం ఇవ్వడమో తెలుసు, చెప్పండి, తీసుకోవడం తెలుసు. ఆ ఒక తలంతి ఇచ్చిన వాడికి ఎలాగైతే ఇచ్చాడో మళ్ళీ తీసుకోవడం కూడా తెలుసు. నీకు ఏదైనా నీకు ఇల్లు ఇవ్వడమో తెలుసు, తీసుకోవడం తెలుసు. అంటే ఆయన ఇస్తాడు, మాట వినకపోతే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని ఆశీర్వాదాలు అడుగుతారు అడగండి, ఎన్ని ఆశీర్వాదాలు అడుగుతారు అడగండి. ఈ రాత్రి నిన్ను సీఎం అని చేయమన్నా చేస్తాడు, కానీ నిన్ను ఎందుకు చేయడంటే నువ్వు ప్రెసిడెంట్ అయితే నిలబడవు. అన్నాడు, నేను సీఎం చేస్తే మొత్తం భీమవరం అమ్మేస్తాను, అందుకే నేను చేయడు. ఈ రాత్రి ఒక వజ్రం అడుగు, నీకు ఇస్తాడు, కానీ నీకు ఎందుకు చెప్పనా, నువ్వు మామూలుగానే నిలబడవు. అలాంటి నీకు వజ్రం జరిగితే నీ కళ్ళు ఎక్కడ ఉండవు చెప్పండి, నెత్తి మీద. అందుకే దేవుడు కొన్ని మనకి ఎందుకు ఇవ్వడంటే మనకి మెయింటైన్ చేయడం రాదని ఇవ్వడు. మనం అడుగుతాం, నాకు ఎందుకు ఇవ్వట్లేదు ప్రభు, వాళ్ళకి ఇచ్చా వీళ్ళకి ఇచ్చా అంటే ఆ ఇచ్చిన వాటితో నీ పాడైపోతావని భవిష్యత్తు తిరిగిన దేవుడు తెలుసు కనుకే కొన్నిటిని ఇవ్వడం. ఉపవాస ప్రార్థన చేయి, ఏదన్నా చేయి, ఎందుకు ఆలస్యం, నీకు ఆ పరిపక్వత వచ్చేంత వరకు కొన్ని ఆశీర్వాదాలు మన దగ్గరికి రానివ్వడు. ఎందుకంటే వాటిని మెయింటైన్ చేయడం రాక ఆశీర్వాదాలు మనం ఎలా మార్చేసుకుంటాం చెప్పండి.
వీటన్నిటికన్నా గొప్ప దేవుని అడుగుతున్న ఒక మాట, ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం దేవుడు ఏమిచ్చాడంటే ఇల్లు, వాకలి, స్థలాలు, పొలాలు, పిల్లలు, సంసారం, ఇదంతా కదండి. గొప్ప ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పిన, తన ప్రియ కుమారుడినే మనకు ఆశీర్వాదకరంగా ఇచ్చేసాడు. మన కొరకు చనిపోయాడు. బైబిల్లో క్రొత్త నిబంధనలో పిండితే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడమే గొప్ప ఆశీర్వాదం. ఎందుకు ఆయన నమ్ముకుంటే అంత గొప్ప ఆశీర్వాదం అంటే, ఈ భూమి మీద నిలవరమైన గుడారము, బట్ట, నీడ, ఆరోగ్యం లేకపోయినా ఒక నూతన యుగం రాబోతుందట. ఆ నూతన యుగంలో ఎండైనను, వడగాలైనను, కన్నీరైనను, బాధ అయినను ఏది ఉండదట. ఆ రోజు ఒక రోజు తృప్తికరమైన జీవితాలు మనకి ఇవ్వడానికి దేవుడు త్వరలోనే మేఘాల మీద రాబోతున్నాడంట. మేఘాల మీద రాబోతున్నట్టు ఒక మాట గుర్తొచ్చింది. ఈ మధ్యకాలంలో మీ సైడ్ ఒకడు ఉన్నాడు, ఆడు అంటున్నాడు 2027 యేసుప్రభు వచ్చేస్తున్నాడు అంటున్నాడు. ఆ మాట నమ్మకండి. ఇంక ఈ 3 సంవత్సరాలు ఎందుకంటే ఇంకా అదోలా బతికేద్దాం, ఏమైనా ఉంటే తెచ్చండి అమ్మేద్దాం అంటున్నాడు ఆ మనిషి. నమ్మకండి. 2027లో గాబ్రియల్ వచ్చి చెవిలో చెప్పిందంట. అడుగుతున్నాను, అలాంటి నమ్మకండి. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ రోజే రావచ్చు, రేపే రావచ్చు, తర్వాతే రావచ్చు. కానీ మన తరంలో అయితే వచ్చే సూచనలు అయితే ఎక్కువ ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. వాని లెక్క చెప్పిన ప్రతి వాని క్రియకు తీర్పు తెచ్చడానికి త్వరలోనే రాబోతున్నాడు. నీకేమి ఇచ్చాడు నాకు తెలియదు. పిల్లల్నిచ్చాడా? జాగ్రత్త. భర్తనిచ్చాడా? జాగ్రత్త. భార్యనిచ్చాడా? జాగ్రత్త. ఇల్లు, వాకలి, ఉద్యోగం, ఆరోగ్యం ఏమిచ్చాడు నాకు తెలియదు. అన్నిటికీ జాగ్రత్త కలిగి ఉండండి. ఆ జాగ్రత్త కలిగి ఉన్న తర్వాత ఒక రోజు అడుగుతాడు, నువ్వు ఇచ్చిన వాటిని ఏం చేస్తారో ఏళ్ళ జీవితంలో అంటే, ప్రభువా ఇదిగో ఇన్నిచ్చావు, వీటికి నేను నమ్మకమైన దాసుగా ఉన్నానంటే బల నిత్యత్వాన్ని అనుభవించడానికి రండి అని ఆ రోజు మనల్ని ఆహ్వానిస్తాడు. గుర్తుపెట్టుకోండి. భూమి మీదే మనం నమ్మకంగా లేనప్పుడు, భూమి మీద ఇచ్చిన వాటికే మనం సరి అయిన నమ్మకాన్ని మనం పాటించలేనప్పుడు, రేపొద్దున పరలోకంలో నమ్మకమైన స్థాయిలో మనల్ని పెట్టమన్నా చెప్పండి, పెట్టడానికి ఇష్టపడ్డ. బైబిల్లో ఒక మాట ఉంది, చిన్న విషయంలో నమ్మకం ఉన్నవాడినట పెద్ద విషయంలో కూర్చోబెడతాడట. అక్కడ కూడా నమ్మకం ఉన్నవాడిని ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తాడట. అంటే నీకు ఇచ్చిన 10 రూపాయల నమ్మకం ఉండి నీకు 100 ఇస్తాడు, 100లో నమ్మకం ఉండు 1000 ఇస్తాడు, 1000లో నమ్మకం ఉండు 1000 ఇస్తాడు, 1000లో కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు నేను తీసుకెళ్తాడు. నీ నమ్మకాన్ని, బాధ్యతను బట్టే దేవుడు నిన్ను మరింత ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అంటే ఆశీర్వాదాల వలన మేలులు జరుగుతాయి, ఆశీర్వాదాల వలన చెప్పండి నష్టాలు జరుగుతాయి. దేవుని దీవెనలు పొందుకుని ఎదిగిపోయిన భక్తులు ఉన్నారు, అదే దీవెనలు పొందుకుని దినదినం చెప్పండి నాశనం అయిపోయిన భక్తులు. ఈ 2 క్యారెక్టర్ స్టడీలు బైబిల్లో ఉన్నాయి. ఏ స్టడీలో ఏది నీకు మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకో. దేవుడిచ్చిన వాటికి బాధ్యతకుంటే సరే, ఒకవేళ బాధ్యతగా లేకపోతే నీ ఆత్మకు నువ్వే చెప్పండి ఉత్తరవాదం అవుతావు, నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకునేవాడు అవుతావు, నీ సేవా జీవితాన్ని నువ్వే పాడు చేసుకునేవాడు అవుతావు, నీ జీవితాన్ని నువ్వే ఉరుతాడుగా మార్చుకుంటావు. ఏం జరగాలన్న 2 నీ చేతులు ఉన్నాయి. ఆశీర్వాదం నీ దగ్గర ఉంది, శాపం నీ దగ్గర ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క యాగము కూడా నీ కళ్ళ ముందు ఉంది. వీటన్నిటి ఆశీర్వాదాల్లో ఉపయోగించుకుంటావో తిరస్కరించుకుంటావో 2 నీ చేతులు ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, అందరికీ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. తండ్రి దీవెనలు శాపాలుగా మారతాయని మేము చదువుతున్నప్పుడు తండ్రి మాకు ప్రతిసారి భయం వేస్తుంది తండ్రి. మిమ్మల్ని బట్టి తండ్రి ఎలా ఎదగాలో, మిమ్మల్ని బట్టి మేము ఎలా నిలబడాలో తండ్రి, మీ అమూల్యమైన వాక్యం తండ్రి ప్రతిరోజు మాతో మాట్లాడుతుంది. ఇచ్చిన వాటిని మేము సరిగ్గా ఉపయోగించుకోవడం మాకు రాకపోతే మా యొక్క పరిస్థితులు తండ్రి ఎంత దిగజారిపోతే మాకు అర్థమవుతుంది. అది ఇల్లు అయినా, వాకిలైనా, పిల్లలైనా, పరిచర్య జీవితమైనా ఏదైనా తండ్రి అది మీరు ఇచ్చింది, మీకు మేము లెక్క చెప్పాలి తండ్రి. ఇచ్చిన వాటిని తిరిగి ఒక రోజు మీరు అడుగుతారంటే ఖచ్చితంగా మీరు తిరిగి అడుగుతారు తండ్రి. వాటికి జవాబు మా దగ్గర లేకపోతే తండ్రి సౌలు వలె, సంసోను వలె, యోధా వలె జవాబు లేని వారిగా మేము మిగిలిపోతే ఆ రోజు మేము ఏమైపోతాము తండ్రి. అలాంటి దిగజారుడు పరిస్థితుల్లో మేము జారిపోకుండా ఆశీర్వాదాలు అడిగి పొందుకోవడమే మాకు తెలిసింది కానీ తండ్రి వాటిని బాధ్యతగా నెరవేర్చకపోతే ప్రమాదం అవుతుందన్న సంగతి మేము ఎరగలేకపోతున్నాం తండ్రి. తండ్రి ఆశీర్వదించండి, బాధ్యతలు ఇవ్వండి, ప్రతి ఒక్కరిని దీవెనకరంగా, మాదిరికరంగా మార్చండి. స్థానిక దైవజనుల్ని, పిలిచిన వారిని, కన్వీనర్స్ని, పెద్దల్ని, ఏదిక మీద ఉన్న ప్రతి దైవజనుని, వారి కుటుంబాలని, వారి పరిచర్య జీవితాన్ని అన్నింటినీ ఆశీర్వదించండి. ఎవరైనా తండ్రి తెలియని బాధతో, ఇబ్బందులతో, సమస్యలతో ఇక్కడ కూర్చుని ఉంటే తండ్రి వాటన్నిటికీ విడుదల దయచేయండి. అలాగే తండ్రి మమ్మల్ని శత్రులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికి తండ్రి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఎవరైనా ఉంటే వారిని క్షమించండి. వారికి కావాల్సిన తండ్రి మేలులు మీరు జరిగించి వారిని మార్చండి. మా మిత్రులను, మా శత్రువులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ దయా కిరీటం ఎల్లవెల్లా ఈ సేవా జీవితంలో మాకు, మా అందరికీ అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
చక్కటి